अथ मंत्रपाठः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। सर्वेभ्यो नमः। नमస్తే ఆచార్య जी మనము సాంఖ్య దర్శనంలో మూడవ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 64 సూత్రాల వరకు చూశాము. సో నిన్నటి పాఠంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఈ ప్రకృతి అనేది కర్మ కారణం చేత అంటే కర్మల కారణం చేత పురుషుడికి భోగాన్ని అందజేస్తుంది. ఎందుకంటే ఈ ప్రకృతి విచార శూన్యమైనప్పటికీ కూడా ఈశ్వరుని యొక్క ప్రేరణ ద్వారా చేష్ట చేస్తుంది. అంటే ప్రకృతి రూపంలో అంటే బ్రహ్మాండ రూపంలో సృష్టి రూపంలో అది పరిణమించబడుతుంది ఈశ్వర సహాయం చేత. ఇది ఎందుకు అలా ప్రకృతి యొక్క చేష్ట జరుగుతుంది అంటే కర్మ ఆకృష్టేహే వా అపి అనాదిత, అనాది కాలం నుంచి కర్మలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇది అనంత కాలం వరకు కూడా ఈ సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుంది. మరి ఇలా అనాది కాలం నుంచి కర్మలు జరుగుతూ ఉన్నాయంటే అనంతకాలం వరకు సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ముక్తి ఎలా సంభవిస్తుంది అన్నప్పుడు వివిక్త బోధా సృష్టి నివృత్తి. ఎప్పుడైతే నీకు వివేక వైరాగ్యం కలిగిందో అప్పుడు ఈ సృష్టి యొక్క నివృత్తి అనేది తొలగిపోతుంది, సృష్టి బ్రహ్మాండం నీకు తొలగిపోతుంది, అప్పుడు నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పుకున్నాం. అంటే వివేకం ద్వారా వివేక వైరాగ్యం ద్వారా ఈ కర్మ నీకు సృష్టి యొక్క స్వరూపాన్ని చూపించదు, అంటే నివృత్తం అవుతుంది. ఎవరికైతే కర్మలు ఇంకా నివృత్తం కాలేదో వారికి మాత్రమే సృష్టి నిర్మాణం కనిపిస్తుంది అని చెప్పుకున్నాము. ఏ రకంగా దానికి ఒక దృష్టాంతం చెప్పుకున్నాం, సూదవత్ పాకి అని చెప్పి. ఏ విధంగా వంటవాడు వంట చేసిన తర్వాత అక్కడి నుంచి నివృత్తుడు అవుతాడో అలాగే ఎవరికైతే వివేకం కలిగిందో ఆ వివేక వ్యక్తి ఆ ప్రకృతిని వదిలేసి స్వతహా ముందుకు వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఆ ప్రకృతితో పోల్చాడు. ప్రకృతి ఎప్పుడైతే వివేకం కలిగిందో ఎవరికైతే ఆ ప్రకృతి ఆ వివేకవంతుడి దగ్గర ప్రదర్శించడం, సృష్టి కనిపించడం అంట, ఆ ప్రకృతి స్వయం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం అంటే ఇతర జహాతి తద్దోషాత్. ఇతర జహాతి అంటే ఇతరులు అంటే ప్రకృతి కంటే భిన్నమైన పురుషుడు కంటే భిన్నమైనది ప్రకృతి అనమాట. ప్రకృతి కంటే భిన్నమైనది జీవాత్మ కంటే భిన్నమైనది ప్రకృతి. ఈ రెండు ఈ పురుషుడు జీవాత్మ ప్రకృతిలో ఉండే దోషాలు ప్రకృతిలో ఉండేటువంటి దోషాలు చూసినప్పుడు అప్పుడు స్వయం జీవాత్మ అంటే పురుష జీవాత్మనే ఆ ప్రకృతిని వదిలేస్తామట. ఈ రకంగా పైన ప్రకృతి ఎప్పుడైతే వివేకం కలిగిందో ప్రకృతి స్వయం వదిలేసింది, ఇక్కడేమో ప్రకృతిలో స్వయం దోషాలు చూసినప్పుడు జీవాత్మ అంటే పురుషుడు జీవాత్మ ఇక్కడ వదిలేసామంట. ఈ రకంగా ప్రకృతిని పురుషుడు వదిలేస్తున్నాడు, ఒకసారి పురుషుడు ప్రకృతిని వదిలేస్తున్నాడు, స్వతగా వదిలేస్తున్నాడు. ఈ రకంగా మనం చూసాం. అంటే ఎప్పుడైతే వివేక ఖ్యాతి కలిగిందో వివేక జ్ఞానం కలిగిందో అప్పుడు సృష్టి యొక్క పరిణతి ఉండదు, అంటే సృష్టి బ్రహ్మాండం ఆ వ్యక్తికి కనిపించదు, అంటే ముక్తికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు నీకు దోష దర్శనం చూసినప్పుడు కూడా నీకు ఆ ప్రకృతిని వదిలేసి ముక్తి వైపు వెళ్తావు అని చెప్పి మనం నిన్న చెప్పుకున్నామండి. అస్తు, నిన్న చెప్పిన మాటంలో ఎవరికి ఏమైనా సందేహం చెప్పండి. అస్తు, ప్రకృతం అనుసరామః. తో నిన్న మనము 64వ సూత్రం చూసాము. ఇతర జహాతి తద్దోషాత్ అంటే ప్రధానం కంటే భిన్నమైన పురుష జీవాత్మ స్వస్మాత్ ఇతర భిన్నం ప్రధాన ప్రకృతిని వదిలివేస్తుంది. ఎందుకు వదిలేస్తుంటే ప్రధానస్య దోష దర్శన, ప్రధాన ప్రకృతిలో ఉండే దోషాలను చూడటం వలన అది నివృత్తం అవుతుంది. అందుకే ప్రధానాత్
పురుషస్య విముక్తి, ప్రధానం నుంచి అంటే ప్రధాన ప్రకృతి నుండి పురుషుడికి విముక్తి కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది అని మనం చూసాము. ఇప్పుడు చూడండి 65 సూత్రానికి భూమిక. చూడండి ఇక్కడ కింద కనిపిస్తుంది, ఏవం ద్వయోః ఏకతరస్య వా ఔదాసీన్యం అపవర్గ. ఇప్పుడు ఏంటంటే అపవర్గం అంటే ఏం చెప్తున్నామాట. అపవర్గం అంటే ముక్తి. ముక్తి అంటే ఏంటి అంటే అపవర్గం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, అపవర్గం ఎవరికి కలుగుతుంది, అపవర్గం ప్రకృతికి కలుగుతుందా జీవాత్మ కలుగుతుందా అంటే ప్రకృతి తొలగిపోతుంది. పైన చెప్పాం సూదవత్ పాకి అని చెప్పి ప్రకృతి స్వయం తొలగిపోతుంది వివేకం కలిగినటువంటి వ్యక్తిని చూసి అని చెప్పి చెప్పుకున్నాం. ఎక్కడేమో ఎప్పుడైతే జీవాత్మ ప్రకృతి దోషాలు చేస్తుందో అప్పుడు ప్రకృతి స్వయం వదిలేస్తుందని చెప్తున్నాం. అది ఒకరికొకరు వదిలేస్తూ ఉన్నామట. అంటే ఎవరికి ముక్తి కలుగుతుంది, ఇద్దరు వదిలేస్తున్నా అంట. ప్రకృతికి ముక్తి కలుగుతుందా, ఇద్దరికి ముక్తి కలుగుతుందా, ఎవరికి ముక్తి కలుగుతుంది, అపవర్గం అంటే ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే ఇక్కడ గమనించండి, ద్వయోః ఏకతరస్య వా ఔదాసీన్యం అపవర్గః. ద్వయోః ఏకతరస్య, ద్వయోః అంటే పైన ప్రకృతి జీవాత్మ, ద్వయోః అంటే ఏమిటి ఈ ప్రకృతి జీవాత్మ, ద్వయోః ఏకతరస్య ఏదో ఒకదానికే ఔదాసీన్యం అపవర్గ అంటే ప్రకృతికి ఎప్పుడైతే పురుషుని వదిలేసినప్పుడు ఔదాసీన్యం భావన కలిగిందన్నమాట. ఎప్పుడైతే జీవాత్మకు వివేకం కలిగింది చెప్పి ప్రకృతి ఔదాసీన్యం అయిపోయింది, ఉపేక్ష భావన కలుగుతుంది. అంటే అక్కడ ప్రకృతి యొక్క స్వరూపం ఉండదంట. ప్రకృతి యొక్క బ్రహ్మాండం యొక్క స్వరూపము ఆ వివేకవంతుడికి ప్రతి ఉండదన్నమాట. అలాగే ఎప్పుడైతే జీవాత్మ పురుషుడు ఆ ప్రకృతిలో ఉండే దోషాలు చూసినా అనుకోండి, అప్పుడు అక్కడ జీవాత్మ ఉండదన్నమాట. ఈ రకంగా ప్రకృతి జీవాత్మ ద్వయోః ఏకదర్శ ఔదాసీన్యం, అప్పుడు ఆ ప్రకృతి పట్ల జీవాత్మకు అంటే పురుషుడికి వైరాగ్యం కలుగుతుంది, అంటే ఔదాసీన్యం కలుగుతుంది. ఔదాసీన్యం అంటే దాని పట్ల ఎటువంటి ప్రీతి ఆశ గాని ఆకాంక్ష గాని ఉండకపోవడం అంట, దాన్ని ఔదాసీన్యం అంటాం. ఉదాసీన్యత, అసలు దాన్ని బట్టి ఆకర్షణ ఉండదు, ఇష్టం అనేది కోరిక అనేది ఉండదు అనమాట. ఇప్పుడు మనకు సాంసారిక విషయాల పట్ల కోరిక ఉన్నప్పుడు ఆసక్తి వస్తుందన్నమాట. ఇటువంటి ఆసక్తి ఎటువంటిది ఏం లేదన్నమాట, వదిలేసినమాట. వివేక ఖ్యాతి కలిగినప్పుడు ఇది ప్రకృతి యొక్క స్వరూపం ఇంతే అని చెప్పి యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఔదాసీన్య భావన అంటే ఉదాసీనత యొక్క భావన కలుగుతుంది. వాటి పట్ల ఎటువంటి ఆకర్షణ కానీ, ఎటువంటి మోహం కానీ, ఎటువంటి ద్వేషం కానీ, ఈర్ష్య కానీ ఏమి ఉండవన్నమాట. ఔదాసీన్యంగా తటస్థంగా ఉంటాడనమాట. ఈ ప్రకృతి యొక్క స్వభావం ఎంత, నా స్వభావాన్ని యథార్థంగా తెలుసుకుని నేను ఆనందాన్ని పొందాలి, ముక్తిని పొందాలి అనే భావనతో యథార్థంగా తెలుసుకుని తటస్థంగా ఉంటాడు, అంటే ఔదాసీన్య భావంతో ఉంటాడు. అది ద్వయోః ఏకదర్శ వా ఔదాసీన్యం అపవర్గ. అది ప్రకృతికి కావచ్చు, జీవాత్మకు కావచ్చు. కానీ అన్నింటిలో ఒకదానికే అపవర్గం కలుగుతుంది, రెండింటికి కలగదన్నమాట. ఎవరికి కలుగుతుంది అపవర్గం, అది కింద చెప్తున్నాడు చూడండి భాష్యంలో. ద్వయోః ఏకతరస్య వా ఔదాసీన్యం అపవర్గ. అపవర్గం అంటే ఎక్కడైతే ఔదాసీన్య భావం ఉంటుందో అదే అపవర్గం అంటాము. ఏంటది చూద్దాం. సూత్రంలో వా వచ్చింది కదా, ద్వయోః ఏకతరస్య వా ఔదాసీన్యం, సంధి చేస్తే ఔ అయిపోతుందన్నమాట, ఓ అయిపోయింది. సో వకారో అత్ర చార్థః. వకారం అంటే చకార అర్థంలో, చకారం అంటే ఇంకా అనే అర్థంలో, అంటే జీవాత్మ ఇంకా ప్రకృతి అని చెప్పి ఇంకా అనే అర్థంలో చకారాన్ని ఉపయోగిస్తాము. వాకారో అత్ర చార్థః, చకారం యొక్క అర్థంలో ఉంది. అంటే క్రమబోధనే, క్రమాన్ని చెప్పడం లేదు, ప్రకృతి జీవాత్మ చెప్పి క్రమాన్ని చెప్పడంలో ఇది సంకేతం అర్థం చేసుకోవాలి. క్రమబోధనే అర్థాత్ దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ద్వయోః ఔదాసీన్యం, ద్వయోః అంటే ప్రకృతి పట్ల పురుషుడికి ఔదాసీన్యం, పురుషుడికి కూడా ప్రకృతి పట్ల ఔదాసీన్యం, అట్లా పరస్పర ఒకదానికి కొద్దికి ఔదాసీన్య భావన కలిగిందన్నమాట. ద్వయోః ఔదాసీన్యం, అప్పుడు ద్వయోః అదే ఔదాసీన్యం అన్నప్పుడు ఎవరికి ముక్తి కలుగుతుంది, ఏకదర్శ అపవర్గం. కానీ రెండింటిలో ఒకవైపు అపవర్గం ఉంటుంది, రెండింటికి ఉండే ప్రకృతిగా జీవాత్మ రెండింటికి అట్లని కాదు, రెండింటిలో ఏదో ఒకదానికి ఉంటుంది. అది ఎవరికి ఉంటుందంటే జీవాత్మకే అపవర్గం ఉంటుంది, ప్రకృతికి అపవర్గం ఉంటుంది. ప్రకృతి కూడా వదిలేస్తుంది కదా, జీవాత్మ వదిలేసింది కదా, వదిలేసినప్పుడు ప్రకృతి కూడా ముక్తి కలగదు కదా, కేవలం పురుషుడికి ఎందుకు ముక్తి, ప్రకృతికి ముక్తి కలగదా అన్నప్పుడు లేదండి. ద్వయోః ఏకదర్శ, ఒకవైపే అపవర్గం ఉంటుంది, ఇది సిద్ధాంతం అనమాట. అందుకే చెప్పాడు ఇక్కడ ఏకదర్శ అపవర్గ. అది కింద ఓపెన్ చేసి చెప్పాడు. పూర్వోక్త సూత్ర ద్వయేన, ముందు చెప్పిన 63వ సూత్రము 64 సూత్రం 12 సూత్రాలు అనమాట. పూర్వోక్త సూత్రద్వయేన ద్వయోః అంటే ప్రకృతి పురుషయోరు భవతి ఔదాసీన్యం, అంటే ప్రకృతి పురుష పట్ల ఔదాసీన్య భావన కలుగుతున్నామంట. మనం చెప్పిన పూర్వోక్త సూత్రద్వయేన 2 సూత్రాల్లో
ద్వయో అంటే ప్రకృతి జీవాత్మకు, ద్వయో అంటే ప్రకృతి పురుషయో, ద్వయో అంటే ప్రకృతి పురుషయో భవతి ఔదాసీన్యం. ప్రకృతి పట్ల జీవాత్మకు, జీవాత్మ పట్ల ప్రకృతికి ఔదాసీన్య భావన కలుగుతుంది. అంటే ఉదాసీనత యొక్క భావన కలుగుతుంది, తటస్థంగా ఉంటారు. పరంతు కానీ తత్ర ఔదాసీన్యే సతి, అక్కడ ఉదాసీన్యత కలిగినప్పుడు ఔదాసీన్యే సతి కిల అపవర్గ అంటే మోక్షస్తు ఖలు ఏకతరస్య అంటే పురుషస్య భవతి ఇది సిద్ధాంత. కానీ ఇద్దరికి రెండింటికి ఔదాసీన్య కలిగినప్పుడు ఎవరికి ముక్తి కలుగుతుంది అంటే, ఎవరికి అపవర్గం కలుగుతుంది అంటే, తత్ర ఔదాసీన్యే సతి ఔదాసీన్యం కలిగినప్పుడు కిల అపవర్గం అంటే మోక్షస్తు ఖలు ఏకతరస్య ఒకవైపే, ఎవరికంటే పురుషస్య భవతి ఇది సిద్ధాంత. కానీ రెండింటికి అంటే ప్రకృతి పట్ల పురుషుడికి పట్ల ప్రకృతికి ఔదాసీన్య భావం కలిగినప్పుడు ఆ ముక్తి ఎవరికి కలుగుతుంది అంటే, మోక్షం ఎవరికి కలుగుతుందంటే పురుషస్య భవతి ఇది సిద్ధాంత. పురుషుడికి మాత్రమే అపవర్గం కలుగుతుంది, ప్రకృతికి కలగదు. ఎవరైనా ప్రకృతి కూడా ముక్తం అయిపోయింది కదా, జీవాత్మ వదిలేసింది కదా, ప్రకృతి కూడా ముక్తి కలగాలంటే ప్రకృతికి జడ పదార్థం కాబట్టి దానికి ముక్తి కలగదు, జాడ్యంతో ముక్తమైంది కాబట్టి ముక్తి కలగదు. కాబట్టి కేవలం పురుషస్య భవతి ఇది సిద్ధాంత. పురుషుడికి మాత్రమే అది అపవర్గం కలుగుతుందని చెప్పి ఇది సిద్ధాంతం, అటల్ సిద్ధాంతం అనమాట. సో ఇది ఈ సూత్రం యొక్క అర్థం. ద్వయో ఏకతరస్య వా ఔదాసీన్యం, రెండిట్లో ఒకరికే అపవర్గం కలుగుతుంది, ఇద్దరికి కలగదు, ప్రకృతికి కలగదు. జీవాత్మకే అపవర్గం కలుగుతుంది అంటే మోక్షం కలుగుతుంది, అంటే పరమాత్మ యొక్క ఆనందం కలుగుతుంది, నిత్యానందం కలుగుతుంది, శాశ్వత ఆనందం కలుగుతుంది అనమాట. ప్రకృతికి కలగదని చెప్పి స్పష్టంగా ఇక్కడ ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నాము. ఇదం సూత్రం అనిరుద్ధ వృత్తౌ విజ్ఞాని భిక్షు భాష్యే చ నా సమ్యక్ వ్యాఖ్యాతం. ఈ సూత్రాన్ని అనిరుద్ధ వృత్త భాష్యంలో, విజ్ఞాని భిక్షు భాష్యంలో నా సమ్యక్ వ్యాఖ్యాతం, ఈ సూత్రం యొక్క అర్థాన్ని విజ్ఞాని భిక్షు భాష్యంలో, అనిరుద్ధ వృత్త భాషలో ఇది అర్థానుకూలంగా సిద్ధాంతానుకూలంగా అది వ్యాఖ్యానించలేదని చెప్పి కేవలం ఆలోచన మాత్రం చేయబడింది. అది ఎక్కడ ఏ విధంగా పూర్తిగా వివరించలేదు. అస్తు. ఈ రకంగా అపవర్గం అంటే ఏమిటి? ప్రకృతి ఎప్పుడైతే పురుషుడిని వదిలేస్తుందో, లేదా పురుషుడు ప్రకృతిని వదిలేస్తే దోషాలను చూసేసి అక్కడ ఔదాసీన్య భావన ఉంటుంది. ఔదాసీన్యంలో భావన ఉన్నప్పుడు ఎవరికి ముక్తి కలుగుతుంటే, రెండింటిలో ఒకదానికే ముక్తి కలుగుతుంది అంటే కేవలం జీవాత్మకే ముక్తి కలుగుతుంది, అంటే అపవర్గం కలుగుతుంది, ప్రకృతికి అపవర్గం కలగదు. ఇప్పుడు ప్రకృతి కూడా వదిలేస్తున్నాం కదంటే ప్రకృతికి ఏమైనా కలుగుతుందా? ప్రకృతికి కలగదు. జీవాత్మకే పురుషస్య అపవర్గో భవతి ఇది సిద్ధాంత, ఇది సిద్ధాంతము అని చెప్పి మనం చెప్పుకున్నామండి. అస్తు. ఇలా చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ పురుషుడికి అపవర్గం ఎందుకు కలుగుతుంది, ప్రకృతికి ఎందుకు కలుగుతుంది, మళ్ళీ ప్రశ్న వేశానండి. పురుషుడికి రెండు ఉన్నాయి, అది కూడా విముక్తి కలుగుతుంది, ప్రకృతి జీవాత్మ కూడా ప్రకృతి పట్ల దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అంటే రెండింటికి విముక్తి కలుగుతుంది కదా. పురుషుడికే ఎందుకు ముక్తి కలుగుతుంది, పురుషుడికే ఎందుకు ముక్తి కలుగుతుంది, జీవాత్మకి ఎందుకు కలగడం లేదు? చూడండి, కుతః పురుషస్య అపవర్గో భవతి నా ప్రకృతి, ఎందుకు పురుషుడికే అపవర్గం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అంటావు, ఎందుకు జీవాత్మకి ఎందుకు కలగదు? నా ప్రకృతి, ప్రకృతి ఎందుకు కలగడం లేదు? ఇది ఆకాంక్షయం ఉచ్యతే. పూర్వపక్షి రకం ప్రశ్నించాడు, బై జీవాత్మకి ఎందుకు ముక్తి ప్రకృతి కలగదా, ప్రకృతి వదిలేసింది కదా, అది కూడా ముక్తం అయిపోయింది, విముక్తి చెందింది కదా, సో ప్రకృతికి కూడా, ఈ బ్రహ్మాండ కూడా ముక్తి కలగాలి అంటే లేదు. పురుషస్య అపవర్గో భవతి నా ప్రకృతే ఇది ఆకాంక్షయం ఉచ్యతే. ఎందుకు కలగడం లేదంటే దానికి సమానం చెప్తున్నాడు. అన్య సృష్టి ఉపరాగే అపి నా విరజ్యతే. అన్య సృష్టి ఉపరాగే అపి నా విరజ్యతే. ఓకేనా? అంటే అన్య అంటే ఎవరికైతే విముక్తి కలగలేదో, అంటే ఎవరికైతే జ్ఞానోదయం కలగలేదో, వివేక ఖ్యాతి కలగలేదో, వివేక జ్ఞానం కలగలేదో, యథార్థ జ్ఞానం కలగలేదో, అన్య అంటే వేరే, అంటే ఎవరికైతే జ్ఞానోదయం కాలేదు, అంటే వివేక ఖ్యాతి కలగలేదో, యథార్థమైన వైరాగ్యం కలగలేదో, అట్లా అన్య సృష్టి ఉపరాగే అయిపోయి, అన్య ఎవరైతే ఉన్నదో, ఎవరికి కలగలేదో వారి పట్ల వారికి ఎందుకు ఉపరాగం ఉంది అంటే ఈ సంసారం పట్ల ఆకర్షణ ఉందన్నమాట. ఎవరికైతే ఈ సంసారం పట్ల ఆకర్షణ ఉందో, ప్రీతి ఉందో, కోరిక ఉందో, అత అన్య ఉపరాగే సృష్టి ఉపరాగే అయిపోయి నా విరజ్యతే. అందుకే ఇది విముక్తి కలగదు. ప్రకృతికి ఎందుకు మోక్షం కలగదంటే, ఒక జీవాత్మక ఎవరికైతే ముక్తి కలిగిందో వారి పట్ల ఔదాసీన్యతో దానికి విముక్తి కలుగుతుంది. కానీ అన్య జీవాత్మలు చాలా ఉన్నాయి కదా, ఆ జీవాత్మలన్నీ ముక్తిని పొందలేదు, ఆ జీవాత్మలన్నీ ఇంకా సాంసారిక పట్ల ఆకర్షణ ఉంది. అట్లా ఆకర్షణ ఉంది కాబట్టి అది నా విరజ్యతే, అది విముక్తి కలగదు. విముక్తి ప్రకృతికి ఎప్పుడు సంభవించదు. ఎందుకంటే
ఒక జీవాత్మే, రెండు జీవాత్మలే, కొన్ని వేల జీవాత్మలు ముక్తిని పొందాయి. కానీ అనంత జీవాత్మలు ఉన్నాయి కదా, వాటికన్నిటికీ ముక్తి కలగలేదు కదా. కాబట్టి ఆ ముక్తి కలిగించేంత వరకు ప్రకృతి దాని యొక్క స్వరూపము, బ్రహ్మాండం యొక్క స్వరూపము అభివ్యక్తం చేస్తూనే ఉంటుంది. కాబట్టి అందుకే నా విరజ్యతే అని చెప్పి ప్రకృతికి మోక్షం కలగదు, ప్రకృతికి ముక్తి కలగదు. ఎందుకు? అన్య సృష్టి ఉపరాగేపి నా విరజ్యతే. ఎందుకు? వేరే జీవాత్మలకు సృష్టి పట్ల ఆకర్షణ, కోరిక, ఆకాంక్ష ఉంది కాబట్టి ప్రకృతికి విముక్తి కలగదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారన్నమాట. దీనికి ఒక దృష్టాంతం చెప్పదు. ఎలాగంటే ఆ ప్రబుద్ధ రజ్జుతత్వస్య ఇవ అప్రబుద్ధ రజ్జుతత్వస్య ఇవ ఉరగః. రజ్జుతత్వస్య ఇవ ఉరగః. ఇక్కడ సంధి చేశాను, విడగొట్టాను సంధిని. తత్వస్యే ఓరగః. ఓరగః అంటే ఇక్కడ విడగొట్టుకుంటే సంధి తత్వస్య ఇవ ఉరగః. గుణసంధి ప్రకారంగా అలా వచ్చేసింది. అస్తు. తో అప్రబుద్ధ రజ్జు తత్వస్య ఇవ ఉరగః అంటే ఎవరికైతే ప్రబుద్ధ అంటే అప్రబుద్ధ అవివేకం, అజ్ఞానం ఉందో, అజ్ఞానం వల్ల ఏమవుతుంది? రజ్జు అంటే తాడు. అంటే ఆ ఇంద్రియ దోషం వలన, అజ్ఞానం వలన, ఇంద్రియ దోషాల వలన, ఇంద్రియ దోషాలు ఉన్నాయి. అందుకే తాడు కూడా పాముగా భావిస్తున్నామట. ఎందుకు? అక్కడ అవివేకం ఉంది, యథార్థ జ్ఞానం లేదు. కాబట్టి అవివేకం వలన ఏ విధంగా పాము కూడా, ఆ తాడు కూడా పాముగా భావిస్తున్నాడో, అలాగే ఎవరికైతే సంసారం పట్ల ఆకర్షణ, అవిద్య, అంధకారం ఉందో అది ఆ భ్రమలో ఇది ప్రకృతి పట్ల ఆకర్షణ ఉంటుందన్నమాట. అదే భ్రమలో ఏ విధంగా ఉంటాడో అప్రబుద్ధ వ్యక్తి అంటే ఎవరికైతే బుద్ధి యథార్థం తెలియదో, అంటే తాడును సర్పుగా, పాముగా భావిస్తున్నాడో, అక్కడ అవిద్య జనకంగా ఏ విధంగా అది అదే భ్రాంతిలో పాముగా కనిపిస్తుందో, అలాగే అవిద్య అవివేకంతో యుక్తమైన వ్యక్తికి ప్రకృతి అది అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. కాబట్టి అందంగా, ఆకర్షణీయంగా ఉంది కానీ దాని పట్ల ఆ భ్రాంతిలో ఉండి దాని వైపు ఆకర్షిత అవుతున్నాడు. అందుకే ప్రకృతి వారి పట్ల ఈ సృష్టి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి అందుకే ప్రకృతికి విముక్తి కలగదు, మోక్షం కలగదు. కేవలం జీవాత్మకే, ఎవరికైతే ముక్తి వివేకం కలిగిందో వాళ్ళకే ముక్తి కలుగుతుంది, అంటే విముక్తి కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది అని చెప్పి దీని ద్వారా కూడా మనకు స్పష్టంగా అవుతుంది, కనిపిస్తుంది. చూడండి, అన్య సృష్టి ఉపరాగే అపి. ఇక్కడ సూత్రంలో అపి శబ్దం ఉంది కదా, అపి శబ్దానికి అర్థము అపిహి అత్ర హేతు ప్రదర్శనార్థం. వేరే హేతు ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ అపవర్గం ఎవరికి కలుగుతుంది, ముక్తి ఎవరికి కలుగుతుంది, ఆ సందర్భంలో హేతు ప్రదర్శనార్థ, అన్య హేతు, అన్య కారణం ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ ఏంటి చూద్దాం. యద్యపి ప్రకృతి జాత వివేకం ప్రతి సృష్టిత నివర్తతే. ప్రకృతి అనేది ఈ బ్రహ్మాండం, ఈ జగత్ అనేది జాత వివేకం ప్రతి, ఎవరికైతే ఈ బ్రహ్మాండం గురించి యథార్థంగా జాతమైందో, యథార్థంగా తెలిసిందో, జాత వివేకం ప్రతి సృష్టిత నివర్తతే. ఈ సృష్టి అతనికి ఉండదు అన్నమాట. ఎవరికైతే వివేక ఖ్యాతి కలిగి ఉందో, వివేక జ్ఞానం కలిగిందో, ఎవరికైతే ఆ ప్రకృతి గురించి తెలుసుకున్నదో, అట జాత వివేకం ప్రతి సృష్టిత నివర్తతే, సృష్టి తొలగించబడుతుంది. నివర్తతే తదా భవతి ఉదాసీన, తదా భవతి హి ఉదాసీన అంటే ఉదాసీన భావన కలుగుతున్నామంట. అంటే ప్రకృతి పట్ల ఉదాసీన భావన కలుగుతున్నామంట. అంటే అది కూడా ప్రకృతి వదిలేస్తుంది. జీవాత్మకు వివేక ఖ్యాతి కలిగింది, నేను చూడటం లేదని చెప్పి అది వదిలేస్తుంది. అంటే ఆ సృష్టి యొక్క నిర్మాణం అనేది ఆ ముక్తాత్మ పట్ల, వివేకాత్మ పట్ల సృష్టి యొక్క రూప ప్రక్రియ ఉండదు. అందుకే జాత వివేకం ప్రతి సృష్టి నివర్తతే తదా భవతి హి ఉదాసీనత, తదా భవతి ఉదాసీనత, ఉదాసీనత కలుగుతుందన్నమాట. పరంతు ఎవరికైతే జాత వివేకం ప్రతి పట్ల ఉదాసీనత భావం చూపిస్తున్నామంట, ఏది ప్రకృతి అనేది తదా భవతి హి ఉదాసీనత అంటే ఆ ప్రకృతి ఉదాసీన భావం కలుగుతుంది. ఎందుకు? వివేకం కలిగింది కాబట్టి ప్రకృతిగా ఆ బ్రహ్మాండ యొక్క స్వరూపం కనిపించడం అనమాట. పరంతు యో అన్యో అవివేకయుక్త తస్మై, కానీ ఎవరైతే అవివేకం, అజ్ఞానం, అంధకారంలో ఉన్నదో, కామక్రోధ లోభ మద మాత్సర్యాల్లో ఉన్నారో, యో అన్య వేరే యో వివేకం కలగలేదో వారు, యో అన్యో అవివేక యుక్త అవివేకంతో యుక్తమై ఉన్నారు, తస్మై వాళ్ళ కోసము సృష్టి విషయక ఉపరాగస్తు తస్యాహ ఖలు అస్తి. తో వేరే జీవాత్మలు ఏవైతే ఉన్నాయి, వేరే అన్య ఆత్మలు ఏవైతే వారికి అవివేకం, అజ్ఞానంతో యుక్తమై ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం సృష్టి విషయకు ఉపరాగ, వారి కోసం సృష్టి యొక్క ఉపరాగం కనిపిస్తూ ఉంటుంది, సృష్టి యొక్క బ్రహ్మాండం యొక్క స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైతే అవిద్య అంధకారంలో ఉన్నారో వారి కోసం తస్మై సృష్టి విషయక ఉపరాగం కనిపిస్తూ ఉంది. అందుకే తస్యాహ ఖలు అస్తి, వారికి సంసారం పట్ల ఆకర్షణ, కోరిక, విషయవాసన పట్ల ఉపభోగాలు చేయడం కోసం ఆసక్తి ఉందన్నమాట. అందుకే సృష్టి విషయకు ఉపరాగం అయితే ఉంది. తస్యాహ ఖలు అస్తి, ప్రకృతి పట్ల
అవివేకి అన్య జీవాత్మలు ఏవైతే ఉన్నాయో వారికి ఉంది. అందుకే తస్మాత్ ఖలు అస్తి, తస్మాత్ వివేకయుక్తాత్, తస్మాత్ అవివేకయుక్తాత్ నా విదజ్యతే. కాబట్టి అవివేకంతో యుక్తుడు కావడం వలన, అవివేకంతో యుక్తంగా ఉండటం వలన ఆ జీవాత్మలకు ప్రతి స నా విదజ్యతే, ఈ ప్రకృతి అనేది విదక్తం కాదు. అంటే సృష్టిత నా అపవిద్యతే, ఈ సృష్టి తొలగిపోదు, అంటే విరక్తి భావం చెందదు. అంటే సృష్టి కనిపిస్తుంది, బ్రహ్మాండం కనిపిస్తుంది, జగత్తు కనిపిస్తుంది. నా తస్యా అపవర్గో మోక్షో ఇత్యర్థ, అటువంటి వ్యక్తికి ఈ ప్రకృతి ముక్తినివ్వదు. అది సంసారం చేస్తుంది కానీ ముక్తినివ్వదట. అందుకే నా తస్యా అపవర్గో మోక్షో ఇత్యర్థ. అందుకే ఈ ప్రకృతికి అపవర్గ అంటే మోక్షం కానీ కలగదు. ఎందుకు? అన్య అవివేక జీవాత్మలు ఏవైతే ఉన్నదో వారి కోసం ఈ ప్రకృతి యొక్క స్వరూపం కనిపించాలి, ఉండాలి అది. కాబట్టి అన్య జీవాత్మల కోసము ముక్తిని అపవర్గం కలిగించడం కోసము ఇది ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ప్రకృతికి ముక్తి కలగదు, మోక్షం కలగదు. కలిగితే జీవాత్మకే కలుగుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి నా తస్యాహ అపవర్గో మోక్షో ఇత్యర్థః. సో కథం ఇవ, ఎలా అంటే దానికి దృష్టాంతం చెప్పాడు. ఎందుకు అలా అవుతుందంటే ఉచ్యతే అప్రబుద్ధ రజ్జుతత్వస్య ఇవ ఉరగః. అప్రబుద్ధ రజ్జుతత్వస్య ఇవ ఉరగః. ఉరగః అంటే ఏమిటి? సాంపు. సాంపు అంటే పాము, పాముకి సమానంగా. ఉరగః అంటే సర్ప అంటే పాము. ఏదంటే రజ్జు సర్ప అంటే ఆ రజ్జు అంటే తాడునే పాముగా భావించాం. రాత్రి అంధకారంలో లైట్ లేదు, ప్రకాశం లేదు, అవి ఇంద్రియాల దోషాలు ఉన్నాయి. అది పామా లేదంటే తాడా అని చెప్పి సందేహంగా ఉంటుంది. ఒకసారి భయపడుతుంటాం, మనకు అందరికి ప్రత్యక్షమైనది. ఇది ఆ అంధకారంలో ప్రకాశరహితమైన స్థితిలో ఉన్నప్పుడు ఇది పామ రజ్జు అని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటాం. తాడును పాముగా భావించేస్తాం. అందుకే రజ్జు సర్ప. రజ్వాం సర్ప భ్రమో. ఇప్పుడు ఏ విధంగా రజ్జులో అంటే తాడులో సర్పం యొక్క, ఇది పాము యొక్క భ్రాంతి ఉంటుందో, ఇది ఒక తాడుని చూసి అంధకారంలో ఇంద్రియ దోషాల వలన ఇది పాముగా భావిస్తాము, పాము అనే భ్రమలో ఉంటాము. యథా అలాగే అజ్ఞాత రజ్జు స్వరూపస్య, ఈ విధంగా జాతం కాలేదన్నమాట. ఇది రజ్జా, ఇది తాడా, ఇది పామా అని చెప్పి మనకు యథార్థంగా జాతం కాలేదన్నమాట. అందుకే అజ్ఞాత రజ్జు స్వరూపస్య పురుషస్య నా నివర్తతే. అదేవిధంగా అజ్ఞాతమైనటువంటి తెలుసుకున్నటువంటి, ఇది ఏం తెలుసుకోలేదు, ఇది పామా తా అని చెప్పి తెలుసుకున్నటువంటి వ్యక్తికి పురుషస్య నా నివర్తతే అంటే ఇది భ్రాంతి ఏ విధంగా తొలగిపోదో, అది ఇది తాడా, ఇది పామా అని చెప్పి అజ్ఞాతంగా ఉందన్నమాట. అతనికి ఏ విధంగా ఆ భ్రాంతి తొలగిపోదో అలాగే ఏవం హి అజ్ఞాత వివేకం ప్రతి, అంటే ఎవరికైతే అవివేకం ఉందో, అంటే వివేకం జ్ఞాతం కాలేదో, వివేకం తెలియలేదో, అందుకే ఏవం హి అజ్ఞాత వివేకం ప్రతి ప్రకృతి సృష్టి రచనతో నా విరజ్యతే. అందుకే ప్రకృతి యొక్క సృష్టి రచన నా విరజ్యతే, అది విరక్తం కాదు, ముక్తిని పొందదు. ఎందుకు? ఏవైతే అజ్ఞాత వివేకవంతులు ఉన్నారో, అజ్ఞాత అవివేకవంతులు ఉన్నారో, అంటే అజ్ఞానంతో యుక్తమైనటువంటి అవివేకవంతుల కోసము ఈ ప్రకృతి యొక్క సృష్టి యొక్క రచన అనేది నా విరజ్యతే అంటే విరక్తం కాదంటే ఉంటుంది. ఈ ప్రకృతి యొక్క రచన అనేది ఉంటుంది, బ్రహ్మాండం యొక్క రచన, జగత్తు యొక్క రచన ఉంటుంది. మరి ఎవరికి మోక్షం కలుగుతుంది? విమోక్షస్తు, విముక్తి అనేది జాత వివేకస్య ఏవ భవతి, జాత వివేకస్యైవ భవతి. ఎవరికి విమోక్ష అంటే ముక్తి అనేది జాత వివేకస్య ఏవ భవతి. ఎవరికి జాతమైందో వివేకము తెలుసుకున్నాడు ఏ జీవాత్మ అయితే వివేకం యథార్థంగా ప్రకృతి యొక్క రహస్యం తెలుసుకున్నారో వారికి మాత్రమే ఈ ప్రకృతితో సంబంధం లేకుండా ముక్తిని పొందగలుగుతారు. కాబట్టి ముక్తి అనేది కేవలం జీవాత్మకి కలుగుతుంది, ప్రకృతికి ముక్తి కలగదు. ఎందుకంటే అన్య జీవాత్మలు చాలా ఉన్నాయి, ఆ వివేకంతో అజ్ఞానంతో భ్రాంతియుక్తంగా ఉన్నది. కాబట్టి అది ఆ ప్రకృతి వారి కోసం సృష్టి రూపాన్ని, జగత్ రూపాన్ని చూపిస్తూనే ఉంటుంది, దర్శిస్తూనే ఉంటుంది. కాబట్టి జాత వివేకస్యేవ భవతి, వివేకం కలిగినటువంటి వ్యక్తికి మాత్రమే విమోక్ష అంటే ముక్తి కలుగుతుంది. కాబట్టి తస్మాత్ పురుషస్య ఏవ మోక్షే సిద్ధాంత. అందుకే పురుషునికి మాత్రమే మోక్షం కలుగుతుంది అనేది సిద్ధాంతం. ప్రకృతికి ముక్తి కలగదు, మోక్షం కలగదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించే లౌకిక దృష్టాంతం కూడా. ఏ విధంగా అయితే రజ్జు అంటే తాడులో పాముగా భావించి ఏ విధంగా భ్రాంతి ఉంటుందో, ఆ భ్రాంతి తొలగిపోదో, అలాగే సంసారం పట్ల మాయా ఆకర్షణ ఉంటుందో, ఆ మాయలో ఉన్నప్పుడు ఇదే సర్వస్వం, ఇదే సుఖం, ఆనందం అని చెప్పి భావిస్తామో, ఆ భ్రాంతి, ఆ విద్య, ఆ అంధకారం ఉన్నంతసేపు అది అలాగే, ఆ భ్రాంతి అలాగే ఉంటుంది, ఆ సంసారం పట్ల ఆకర్షణ అలాగే ఉంటుంది. ఆ ఆకర్షణ ఉన్ననాళ్ళు నీకు ప్రకృతి అదే విధంగా నీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే జన్మ మరణ చక్రం ఎల్లప్పుడూ సంసార బంధనం ఉంటుంది, నీకు మోక్షం కలగదు. ఎప్పుడైతే యథార్థంగా ఇది పాము కాదు, ఇది తాడు కాదు, పాము అని
తెలుసుకుంటున్నావో లేదా పాము గాలి తాడు యథార్థంగా తెలుసుకుంటావో, అంటే యథార్థంగా ఈ ప్రకృతి యొక్క రహస్యం తెలుసుకుంటావో, అప్పుడు నీకు ఈ ప్రకృతిని వదిలేసి యథార్థ స్వరూపం అంటే నీ ఆనందాన్ని, నీ ఆత్మ స్వరూపాన్ని చూసి నువ్వు ముక్తిని పొందగలుగుతావు, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతావు అని చెప్పి ఈ రకంగా సంసారం పట్ల ఉన్నటువంటి రాగం ఎవరికైతే ఉందో వారి పట్ల ఈ సృష్టి యొక్క నిర్మాణం జరుగుతుంది. అది విరక్తం కాదు, నా విరజ్యతే అప్రబుద్ధ రజ్జు తత్వస్య ఇవ ఉరగః. ఈ విధంగా వారికి ప్రబుద్ధ అంటే మిథ్యా అభిమానంతో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఈ పాము యొక్క భ్రాంతి ఉంటుందో, అలాగే సంసారం పట్ల భ్రాంతి, అవిద్య, అజ్ఞానం ఉన్న వాళ్ళకు ఈ ప్రకృతి అనేది ఎల్లప్పుడూ సృష్టి నిర్మాణం జరుగుతూనే ఉంటుంది, ఈ ప్రపంచం యొక్క ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి మనం చూసాము. కాబట్టి ముక్తి అనేది, మోక్షం అనేది కేవలం పురుషుడికి మాత్రమే కలుగుతుంది, ప్రకృతికి ముక్తి కలగదు. ఇది సిద్ధాంతం, అటల్ సిద్ధాంతం. ఇదే విషయాన్ని చెప్పడం కోసం అపరంచ రెండవ హేతు ప్రదర్శిస్తున్నామంట. దీని పుష్టి కోసం కర్మ నిమిత్త యోగాచ, కర్మ నిమిత్త కారణంగా కూడా ఇది ఈ సృష్టి నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రకృతికి ముక్తి కలగదు. ముక్తి అయితే కేవలం జీవాత్మకి కలుగుతుంది, ప్రకృతికి, బ్రహ్మాండానికి ముక్తి కలగదు. ముక్తి కలిగితే జీవాత్మే కలుగుతుంది. ఎందుకంటే కర్మ నిమిత్త యోగాచ, కర్మ కారణంగా, కర్మలు ఉన్నంతసేపు సృష్టి నిర్మాణం, సృష్టి ప్రక్రియ, ఈ జగత్ యొక్క ప్రక్రియ నడుస్తూనే ఉంటుందన్నమాట. కర్మ నిమిత్త యోగాచ అని చెప్పి కూడా ఇంకొక దృష్టాంతం, ఇంకొక హేతు ప్రస్తావించాడు అనమాట. చూడండి ఏంటది, అథచ ప్రకృతి నా విరజ్యతే, ఈ ప్రకృతి అనేది విరక్తం చెందదు. అత్ర అయమపి హేతు, ఎందుకంటే ఇది కూడా ఒక కారణం. అయమపి హేతు అన్యో, ఇది కూడా ఒక అన్య కారణం అన్నమాట. ఎత్ ఏంటంటే కర్మ నిమిత్త, ఈ కర్మ నిమిత్తం, కర్మలు ఉన్నంతసేపు, పాప పుణ్యరూప కర్మలు ఉన్నంతసేపు ఈ సృష్టి అంటే జీవాత్మలో కర్మలు ఉన్నంతసేపు, జీవాత్మలో కర్మాశయ ఉన్నంతసేపు, సతిమూల్య తద్ విపాక జాత్యైర్భోగ, మూలంలో అంటే మన సంస్కారంలో కర్మాశయం ఉన్నప్పుడు, పుణ్య కర్మాశయం లేదా పాప కర్మాశయం, సంచిత కర్మాశయం ఉన్నప్పుడు, ప్రారంభ కర్మాశయం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ ప్రకృతి యొక్క సంబంధం నిరంతరంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది, ప్రకృతి యొక్క సంబంధం ఏర్పడుతూనే ఉంటుంది. అందుకే యత్ కర్మ నిమిత్త ఖలు, కర్మ నిమిత్త యోగ, యోగ అంటే సంబంధ, కర్మ నిమిత్త ఖలు యోగ, యోగ అంటే సంబంధ. ఏదాంత సంబంధం ప్రకృతి అస్తి, ప్రకృతితోటి సంబంధం ఏర్పడుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు, కర్మలు ఉన్నంతసేపు, ఈ పాప పుణ్యరూప కర్మాశ ఉన్నంతసేపు ఈ ప్రకృతి యొక్క నిర్మాణం, ప్రకృతి జగత్తు యొక్క నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. యస్య హి కర్మ అవశిష్టం తస్య ఫలభోగాయ ప్రకృతి యోగేన భవితవ్యమేవా. ఎందుకంటే ఎవరికైతే కర్మ అవశిష్టం, కర్మలు అవశిష్టంగా మిగిలి ఉన్నాయో, కర్మాశయం మిగిలి ఉందో, సంచిత కర్మాశయం ఉందో, తస్య ఫలభోగయ, వారికి ఫలభోగం కోసము, ఫలను అది మంచి పుణ్యకర్మ అయితే మంచి కర్మలు అనుభవించడం కోసము, పాపకర్మ అయితే పాపకర్మ అనుభవించడం కోసం, అంటే తస్య ఫలభోగాయ ప్రకృతి యోగేన భవితవ్యమేవ, ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనలో కర్మాశయం, కర్మలు ఉన్నంతసేపు ఈ జన్మ అనేది కలుగుతూనే ఉంటుంది, దానికి ఏ వికల్పం లేదు, ఎటువంటి సంసార బంధనం యొక్క విముక్తి కలగదు. కర్మ ఉన్నంతసేపు, కర్మ నిమిత్తం ఉన్నంతసేపు, కర్మాశయం ఉన్నంతసేపు ప్రకృతి యోగేన భవితవ్యమేవ, ప్రకృతితో యోగం అనేది కలుగుతూనే ఉంటుంది, యోగం అంటే సంబంధం కలుగుతూనే ఉంటుంది. తేన సహ ప్రకృతి యుంక్తే, తేన సహ వాటితోటి ప్రకృతి యుంక్తే, ఆ కర్మలతోటి ప్రకృతి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కర్మలు అనుభవించాలంటే ప్రకృతి ఖచ్చితంగా అవసరం అన్నమాట. ప్రకృతి సహాయం చేస్తే కర్మను, భోగాలను అనుభవించగలుగుతాం. అందుకే తేన సహా ప్రకృతి యుంక్తే, యుంక్తే, ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం కూడా. యుంక్తేహి అంటే ఖచ్చితంగా కర్మ అనేది ప్రకృతి యొక్క సంబంధం ఏర్పడుతుంది. అది మనం ముందుకు చెప్పుకున్నాం. కర్మ ఆకృష్టేర్వా అపి అనాదిత, కర్మాకృష్టేహి వా అపి అనాదిత, అనాది కాలం నుంచి కర్మలు ఉంటున్నాయి కాబట్టి ఈ అనంతకాలానికి సృష్టి నిర్మాణం అనేది జరుగుతూనే ఉంటుంది. అందుకే కర్మభిహి తస్య ఆకృష్టత్వాత్, కర్మలు ఉన్నాయి కాబట్టి అది ఈ ప్రకృతి ఆ జీవాత్మను ఆకర్షించుకుంటున్నమాట. కర్మలు ఉన్నంతసేపు జీవాత్మ ఎల్లప్పుడూ ప్రకృతిని ఆకర్షిస్తుంటుంది, అతని వైపు లాక్కుంటూనే ఉంటుంది. అందుకే కర్మలు ఉన్నంతసేపు ఈ జీవాత్మ ఈ ప్రకృతి యొక్క రచన, ప్రకృతి యొక్క బ్రహ్మాండం యొక్క రచన నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే కర్మభిహి తస్య ఆకృష్టత్వాచ, కర్మల ద్వారా తస్య అంటే ప్రకృతిని కర్మభిహి తస్య ఆకృష్టత్వాచ అంటే ఈ కర్మల ద్వారా ప్రకృతి ఆకర్షిస్తూనే ఉంటుంది, అంటే జీవాత్మను ఆకర్షిస్తూనే ఉంటుంది. కాబట్టి తస్మాత్ ప్రకృతి నా అపవర్గానికి, ప్రకృతికి అపవర్గం కలగదు, అంటే ప్రకృతికి ముక్తి కలగదు. ముక్తి ఎవరికి కలుగుతుంది, కింటూ పురుషస్య ఏవ భవతి, పురుషుడికి మాత్రమే ముక్తి కలుగుతుంది, ప్రకృతికి కలగదు. అంటే జీవాత్మకు మాత్రమే ముక్తి కలుగుతుంది, ప్రకృతికి కలగదు. ఇదంతా ఎందుకు వచ్చింది, ప్రారంభంలో మనము ద్వయో ఏకతరస్య వా ఔదాసీన్యం అపవర్గ, అపవర్గం కేవలము జీవాత్మకి కలుగుతుంది, ఇది సిద్ధాంతము, ప్రకృతికి కలగదు. ఎందుకంటే పూర్వపక్షి
ప్రకృతి కూడా ఎందుకు ముక్తి కలగదు? అది కూడా ఔదాసీన్యంగా ఉంది కదా, పురుషుని జీవాత్మ వదిలేసింది కదా అంటే అన్నిటిలో ఒకదానికే ముక్తి కలుగుతుంది, అది జీవాత్మకే ముక్తి కలుగుతుంది, ఇది సిద్ధాంతము. కాబట్టి కర్మ నిమిత్తం సేపు వేరే జీవాత్మలో అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఆ జీవాత్మల కోసం ప్రకృతి యొక్క నిర్మాణం జరుగుతూనే ఉంటుంది నిరంతరంగా. ఒక జీవాత్మ కాదు కదా, అనేక భిన్న భిన్న జీవాత్మలు ఉన్నాయి కాబట్టి భిన్న భిన్న జీవాత్మల కోసం ముక్తిని అపవర్గాన్ని కలిగించడం కోసం ఈ సృష్టి నిర్మాణ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పురుషుడికి మాత్రమే ముక్తి కలుగుతుంది, ప్రకృతికి ముక్తి కలగదు, ఈ బ్రహ్మానికి ముక్తి కలగదు. ఇది అన్య జీవాత్మల కోసము నిరంతరంగా సృష్టి ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి మనం చూసామండి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ పుదుపక్షి మళ్ళీ ఎలా విధంగా ప్రస్తావిస్తాను చూడండి. ప్రకృతి పరార్థ, ఈ ప్రకృతి పరార్థ అంటే తన స్వార్థం అంటూ వెళ్ళేది. ఎప్పుడు జీవాత్మ కోసం ఆయన కళ్యాణ ముక్తిని మోగాన్ని కలిగించడం కోసం ప్రకృతి పనిచేస్తున్నావు అంటున్నావు. అందుకే ప్రకృతి పరార్థ నహి స్వార్థ, స్వార్థయుక్తం కాదు, జీవాత్మ కోసం కళ్యాణం కోసం చేస్తున్నావు. తన స్వార్థం అంటే ఏదు కాబట్టి పునః స్వార్థహీన, స్వార్థంతో హీనమైన ఎటువంటి స్వార్థం లేదు, నిరపేక్ష భావంతో స్వార్థహీన నిరపేక్ష సతి, నిరపేక్షంగా ఉంటే ఎటువంటి ఆకర్షణ లేకుండా, స్వార్థం ఏమి లేకుండా, నిరపేక్ష సతి ప్రకృతి అంటే నిరపేక్షంగా ఉంది ప్రకృతి, ఎటువంటి తన ఆకర్షణ తన యొక్క స్వార్థం ఏమి లేకుండా నిరపేక్ష భావంతో సేవ చేస్తున్నమాట. ఎవరికి? జీవాత్మ కోసం సేవ చేస్తున్నమాట. నిరపేక్ష సతి ప్రకృతి కమపి పురుషం ప్రతి కథం ప్రవర్తేత తో నిరపేక్షంగా ఉంటూ కం పురుషం ప్రతి కథం ప్రవర్తిత, ఏ పురుషుడి పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తున్నది? జీవాత్మలు ఉన్నాయి, ముక్తాత్మలు ఉన్నాయి. కం పురుషం ప్రతి కథం ప్రవర్తిత తద్ ఏతద్ అన్యయా యుక్త్య ప్రదర్శ్యతే, అది ఏ పురుషుడి పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తుంది ప్రకృతి అనేది, కథం ప్రవర్తిత అనేది ప్రవర్తిస్తుందో తద్ ఏతద్ ఇది అనేది అన్యయా యుక్త్య ప్రదర్శ్యతే, అన్య యుక్తి ద్వారా వేరే విధంగా ఇక్కడ ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం వేరే యుక్తి ప్రకారంగా ప్రదర్శిస్తున్నారు. అంటే ఈ ప్రకృతి స్వార్థయుక్తమైనది కాదు. ముందు చెప్పిన ప్రకృతి తన స్వార్థం కోసం ఇది సృష్టి ప్రక్రియ జరగడం లేదు, నిస్వార్థ భావంతో జీవాత్మ కళ్యాణం కోసమే, జీవాత్మ ముక్తిని అపవర్గాన్ని అంటే భోగాన్ని కలిగించడం కోసమే ఈ సృష్టి నిర్మాణం జరుగుతుందని చెప్పాం. అదే విషయాన్ని ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నామట. స్వార్థహీన నిరపేక్షంగా ఉంటూ కూడా కం పురుషం ప్రతి కథం ప్రవర్తిత, ఏ పురుషుని పట్ల ఏ రకంగా ఇది సృష్టి కనిపిస్తుంది అనే విషయాన్ని అన్య యుక్తి పూర్వకంగా ప్రదర్శించబడుతుంది. అదేంటో చూద్దాం. చూడండి. నైరపేక్షే అపి ప్రకృతి ఉపకారే అవివేకో నిమిత్తం. ఇప్పుడు ఎందుకు ఏ పురుషుని పట్ల ఏ రకంగా ఇది ప్రవర్తిస్తుంది ప్రకృతి? ఒకరికి ముక్తిని ఇస్తుంది అంటాం, ఒకరికి సంసార బంధాన్ని ఇస్తుంది అంటాం. అలా ఎందుకు చేస్తుంది? ఎందుకు ఒక్కొక్క పురుషుడి పట్ల ఒక రకంగా ఇది ప్రకృతి నిరపేక్ష భావన కదా, ఎటువంటి స్వార్థం లేదు కదా. మన ముక్తాత్మ పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తుంది, బద్ధాత్మ పట్ల ఒక రకంగా ప్రకృతి ప్రవర్తిస్తుంది. ఇలాంటి ఎందుకు అలా ప్రవర్తిస్తుందంటే దానికి ముఖ్య కారణం ఏం చెప్పాడు ఇక్కడ సిద్ధాంతి? అవివేకో నిమిత్తం. చూడు, మూలకతంగా వచ్చి అదే వస్తున్న కారణం. అజ్ఞానం నిమిత్తం, అవివేకం నిమిత్తం, కర్మ నిమిత్తము. అవివేక నిమిత్త కారణంగానే ఈ ప్రకృతి భిన్న భిన్నంగా అది ప్రవర్తిస్తుంది, ఒక్కొక్క పురుషుడి పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తుంది. ఎవరికైతే వివేకం కలిగిందో అక్కడ ప్రకృతి యొక్క స్వరూపం కనిపించడం లేదు, ఎవరికైతే వివేకం కలగలేదో, అవివేకం ఉందో వారికి పట్ల ఈ ప్రకృతి భిన్న భిన్న రకాలుగా కనిపిస్తుంది. ఒక్కొక్క పురుషుడు ఒక రకంగా భిన్న భిన్న దృశ్యాలను చూపిస్తున్నాం అన్నమాట. కాబట్టి నైరపేక్షే అపి అంటే ఎటువంటి నిరపేక్ష భావం, ఎటువంటి అపేక్ష లేకుండా నిరపేక్ష భావంతో ఉన్నప్పటికీ కూడా ఏది ప్రకృతి ఉపకారం చేసినప్పటికీ కూడా అవివేకో నిమిత్తం, అవివేక కారణంగానే ఇక్కడ ఒక్కొక్క పురుషుడి పట్ల ఒక రకంగా ప్రవర్తన జరుగుతుంది, ఈ సృష్టి నిర్మాణం జరుగుతుంది. ఒక్కొక్క పురుషుడి పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన జరుగుతుందని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారన్నమాట. నిరపేక్ష ఎటువంటి స్వార్థం లేదు, నిరపేక్ష భావంతో ఉన్నప్పుడు ఒక్కొక్క పురుషుడి పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందంటే అవివేక కారణంగానే ఇలాగా ఒక్కొక్క పురుషుడి పట్ల ఒక రకంగా ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి సమాధానం ఇచ్చాడు. చూడండి భాష్యంలో, ప్రకృతి నిరపేక్షత్వే అపి నా కేనాపి సహా ప్రకృతే విశిష్ట సంబంధ అపేక్ష, కేనాపి సహా ప్రకృతే విశిష్ట సంబంధ అపేక్ష తస్యాహ సమాన భావేన పరార్థత్వాత్, తస్యాహ సమాన భావేన అంటే పరార్థత్వాత్. ఏం చెప్పారు? ప్రకృతి నిరపేక్షత్వే, ప్రకృతి నిరపేక్ష భావంతో ఎటువంటి స్వార్థం లేకుండా ఉన్నప్పటికీ కూడా నా కేనాపి సహా, నా ఎవరితోటి కూడా నా కేనాపి సహా ప్రకృతి విశిష్ట సంబంధ అపేక్ష, నా ఎవరితోటి విశిష్టమైన సంబంధ అపేక్ష ఉండదన్నమాట. తస్యాహ సమాన భావేన పరార్థత్వం, సమాన రూపంలో అందరికి
ప్రకృతి యొక్క సమాన భావం అంటే ముక్తాత్మైన బద్ధాత్మ సమాన భావంతో అది తన కర్తవ్యం తన నెరవేరుస్తుంది. అంటే జీవాత్మలకు ఎవరికైతే కర్మలు ఉంటాయో వాళ్ళకి సంసార బంధాన్ని ఇస్తుంది, ఎవరికి కర్మలు తొలగిపోతాయో వివేకం కలుగుతుందో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తుంది. అది సమాన భావన పదార్థత్వ సమాన భావంతో ఉంటుంది అన్నమాట. ఇది ఈ జీవాత్మ ఇలా ఉంది కదా, ఇలా చేయాలి, ఈ జీవాత్మ ఇలా ఉంది అని చెప్పి ఇలా చేయాలి కాదు. ఎవరికైనా కూడా సమాన భావంతో ఇది ఈ ప్రకృతి అనేది ఈ నిరపేక్ష భావంతో సమాన రూపంలో పురుషుడు యొక్క ప్రయోజనం సిద్ధింపజేస్తుంది. అందుకే తథాపి ప్రకృతి ఉపకారే అంటే సృష్టి రూపత్వేన ప్రకృతి యం కమపి ఉపకరోతి యం కమపి పురుషం ప్రతి ప్రవర్తతే తత్ అవివేక తస్య పురుషస్య నిమిత్తమస్తి. కాబట్టి ఈ ప్రకృతి ఉపకారం ఎవరికి చేస్తుంది? ఈ ప్రకృతి జీవాత్మకు సంసారంలో ఉండే ఆత్మకు ఉపకారం చేస్తుంది కదా. సృష్టి రూపత్వేన ప్రకృతి ఈ సృష్టి రూపంలో జగత్ రూపంలో బ్రహ్మాండ రూపంలో ప్రకృతి అనేది యం కమపి ఉపకరోతి ఎవరినైతే ఉపకరిస్తుందో ఉపకారం చేస్తుందో యం కమపి ఉపకరోతి యం కమపి పురుషం ప్రతి ప్రవర్తితే ఏ పురుషుడి పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తుందో తత్ర ఎందుకు అక్కడ భిన్న భిన్న జీవాత్మ పట్ల భిన్న భిన్న ప్రవర్తిస్తుందంటే తత్ర అవివేక తస్య పురుషస్య నిమిత్తమస్తి. అక్కడ అవివేకమే కారణము. ఈ ప్రకృతి జీవాత్మ పట్ల ఒక రకంగా ఉంది, దేవతల పట్ల ఒక రకంగా ఉంది, తిరియేక యోని ప్రాణులు భిన్న భిన్న ప్రాణులు ఏవైతే వారి పట్ల ఒక రకంగా ఉంది. ఇట్లా భిన్న భిన్న సృష్టి ప్రకృతి ఎందుకు ఇలా ఉంది అంటే అవివేక తస్య పురుషస్య నిమిత్తమస్తి. ఆ పురుషుడికి ఆ జీవాత్మకి ఆ ప్రాణికి అవివేక కారణం చేతనే ఈ పురుషుని యొక్క నిమిత్తం ఈ రకంగా ఉంటుంది. అందుకే పురుషస్య నిమిత్తం అవుతుంది. అవివేక పురుషస్య నిమిత్తం అవుతుంది. అవివేకమే సంసార బంధనానికి సంసారంలో రావటానికి ముఖ్య కారణము అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. సో నైరపేక్షే అపి ప్రకృతి ఉపకారం నిరపేక్ష భావంతో ఉన్నప్పుడు కూడా ఈ ప్రకృతి ఉపకారం అనేది ఏ రకంగా చేస్తుందంటే అది అవివేకో నిమిత్తం అవివేక కారణంగానే ఈ ప్రకృతి యొక్క సృష్టి రూపం యొక్క ప్రక్రియ అని ఉంటుంది. ఒక్కొక్క జీవాత్మ పట్ల ఒక రకంగా ఉంటుంది అనేది మనం చూసాం. అంటే ఎవరికైతే ఉత్తమ కర్మలు చేసే వారికి ఆ ప్రకృతి ఆ రకంగా అనిపిస్తుంది. నిష్కామ కర్మలు చేసిన వారికి పట్ల ప్రకృతి ఉదాసీన భావంతో ఉంటుంది. ఇంకా వైరాగ్యం పొంది ఉంటే అది ప్రకృతి తొలగిపోయి ముక్తిని అందజేస్తుంది, అక్కడ ఉండదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారండి. అస్తు ఈ రకంగా అవివేక తస్య పురుషస్య నిమిత్తం అస్తి అని చెప్పి సిద్ధాంతి బలంగా దృఢంగా చెప్పామట. అవివేక కారణంగానే ఈ ప్రకృతిని భిన్న భిన్న రకాలుగా ప్రవర్తిస్తుంది. ఒక్కొక్క పురుషుని పట్ల జీవాత్మ పట్ల ఒక రకంగా బద్ధాత్మ పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తుంది. దాంట్లో ముఖ్య కారణం అవివేకం, పురుషుని యొక్క అవివేకమే కారణం అని చెప్పి చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత చూడండి నెక్స్ట్ చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకా దీన్ని ఇదే విషయాన్ని దృష్టంగా ఎందుకు అలా ప్రకృతి ఈ రకంగా పనిచేస్తుంది అంటే ఇక్కడ ఇంకొక దృష్టాంతం చెప్పామట. చాలా రోచకంగా ఉంటుంది ఇది లౌకిక దృష్టాంతం. పునశ్చ ఎందుకు ఈ ప్రకృతి వివిధ రకాలుగా అది కనిపిస్తుంది అంటే అవివేకం కాదని చెప్పా. అవివేకం అనేది మనం ఆ ప్రకృతి పట్ల ఆకర్షితులు అవుతున్నాం, అందుకే సృష్టి జగత్ యొక్క నిర్మాణం జరుగుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి అదే విషయాన్ని ఇంకో రకం ప్రస్తావిస్తున్నారు లౌకిక దృష్టాంతం చేత. పునశ్చ నర్తకీవత్ ప్రవృత్తస్యాపి నివృత్తి. పునశ్చ నర్తకీవత్ అంటే నర్తకి అంటే ఏమిటండి? నర్తకీవత్ ప్రవృత్తస్యాపి నివృత్తి చారితార్థ్యత్వాత్ నివృత్తి చారితార్థ్యత్వాత్. నర్తకీవత్ ప్రవృత్తస్యాపి నివృత్తిశ్చ చారితార్థ్యత్వాత్. నర్తకీవత్ దృష్టాంతం ఇచ్చారు. నర్తకి నాట్యం చేసే స్త్రీ ఉంటుంది కదా, రంగమంచం మీద నాట్యం చేస్తుంది. నర్తకి సమానంగా ప్రవృత్తస్యాపి అంటే ఇప్పుడు ఏదైనా ఒక సభలో ఒక నాట్యశాలలో ఒక నర్తకి నాట్యం చేసిన స్త్రీ ప్రవృత్తస్య విధంగా ప్రవృత్తం అవుతుందో తర్వాత చారితార్థ్యత్వాద్ ఈ విధంగా ఆ నాట్యం చేసేది నాట్యం అనేది ఎప్పుడు సమాప్తం అవుతుంది చరితార్థం అవుతుందో అప్పుడు నివృత్తం అవుతుంది అన్నమాట. నివృత్తం అవుతుందా అంటే నాట్యం చేసిన స్త్రీ నాట్యశాల నాట్యం చేస్తూ ఆ నాట్యం అయిపోయిన వెంటనే ఏమవుతుంది? అది చరితార్థం అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడ ఉండే నివృత్తం అయిపోతుంది అన్నమాట. అదే రకంగా ఈ ప్రకృతి కూడా ఆ రకమైన నాట్యం చేస్తుంది, ఆ రకమైన మాయ చేస్తుంది. ఎప్పుడైతే జీవాత్మలు చూస్తూ ఉంటారో, జీవాత్మలు చూస్తున్నంతసేపు ఈ ప్రకృతి నాట్యం చేస్తూ ఉంటుందన్నమాట. అన్ని రకాలు చూపిస్తుంటుందన్నమాట, అన్ని రకాల ప్రదర్శనలు చేస్తూ ఉంటుందన్నమాట. ఏ విధంగా అయితే స్త్రీ ఇక్కడ నాట్యం చేస్తుందో అన్ని రకాలుగా నాట్యం చేస్తుంది. ఎందుకు నాట్యం చేస్తుంది?
పురుషులు చూస్తున్నారు కాబట్టి, ఆ జనులంతా అక్కడ ఉండే ప్రజలంతా పురుషులు చూస్తున్నారు కాబట్టి నాట్యం చేస్తుంది. ఒకవేళ ఆ పురుషులే అక్కడ ఉన్నటువంటి జనులే మనుషులే చూడకపోతే ఆ స్త్రీ నాట్యం చేస్తుందా? ఆ నాట్యం చేయదన్నమాట. కాబట్టి అలాగే ప్రకృతి కూడా ఎంతవరకు నాట్యం చేస్తుంది? పురుషుడికి ఎప్పటి వరకైతే ఆకర్షణ ఉంటుందో, ఏ విధంగా మనుషులకు ఆ స్త్రీ పట్ల, నాట్యకర్త పట్ల ఏ విధంగా ఆకర్షణ ఉన్నంతసేపు వాళ్ళని చూస్తూ ఉంటారో, అలాగే జీవాత్మకు ఈ సంసారం పట్ల, ప్రకృతి పట్ల ఆకర్షణ ఉన్నంతసేపు ఈ ప్రకృతి నాట్యం ఆడుతూనే ఉంటుంది. ఈ విధంగా మనుషులు చూసేంత వరకు ఏ విధంగా నాట్యం ఆడుతూనే ఉంటుందో, ఎప్పుడైతే అది నాట్యం అయిపోయిందంటే ఆ జనులు అంతా ఎవరు లేదనుకోండి, చూసేవాళ్ళు లేదనుకోండి, అక్కడ నాట్యం చేస్తుందా? అక్కడ చరితాలతో అయిపోయి నాట్యం చేసి అంతా చూసేది వెళ్ళిపోయారన్నమాట. అక్కడ ఇంకా ఆమె చూసిన తర్వాత ఎవరు అక్కడ ఉండడానికి ఇష్టపడమాట. అలాగే ఎప్పుడు ఏ జీవాత్మ అయితే ఆ రకంగా ఇదంతా యథార్థంగా తెలుసుకుందో, అప్పుడు ఆ ప్రకృతిని వదిలేసి ఆ స్త్రీని వదిలేసి ఈ విధంగా మనుషులంతా వెళ్ళిపోతుందో, అలాగే ప్రకృతిని వదిలేసి ప్రకృతి యొక్క యథార్థం తెలుసుకున్నప్పుడు ఆ జీవాత్మ కూడా వెళ్ళిపోతుంది. వైరాగ్యం ద్వారా ముక్తి కోసం వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక్కడ లౌకిక దృష్టాంతం ఇచ్చారు. చూడండి, నర్తకీవత్ ప్రవృత్తిశాపి నివృత్తి చారితార్థ్యత్వ. ఇప్పుడు చరితార్థం అయిపోతుంది ఆ నాట్యం చేయడం అనేది. అప్పుడు ఈ నన్నంతా బాగా చూసేసారండి, ఆ స్త్రీ అనుకుంటుందిగా నన్నంతా చూసేశారు, నేను నాట్యం ఇష్టం కలగడం లేదన్నమాట, అందరూ వెళ్ళిపోతుంది అనమాట. చూసేవాళ్ళు ఉంటే నాట్యం చేస్తుంది ఆ స్త్రీ అయినా కూడా. కాబట్టి చూసేవాళ్ళు లేకుంటే ఏమవుతుంది? అది చరితార్థం అయిపోయింది కాబట్టి ఆ ప్రకృతి ఎన్నికెళ్ళిపోతుంది. చూసేవాళ్ళు ఉన్నంతసేపు నాట్యం, చూసేవాళ్ళు లేకుంటే ఏమొస్తుంది? అందుకే ప్రకృతి లజ్జతోటి ఎన్నికెళ్ళిపోతుంది. ఎందుకు అబ్బాయి ఎవరు చూడడం లేదు, నేను ఎవరైతే ఇంకా ఈ మాయలో ఉన్నాను, ఆ మాయలో ఉన్నదో వాళ్ళ కోసం వెళ్ళి నేను నాట్యం చేస్తాను, ఇక్కడ మటుకు చేయను. ఇక్కడ అందరికి తెలిసిపోయింది, నా నాట్యం గురించి తెలిసిపోయింది, నేను ఇక్కడ ఉండను, వేరే చోటికి ఇంకా ఈ మాయ జాలంలో ఉండదు వాళ్ళ కోసం వెళ్ళి నేను వేరే చోటికి వెళ్ళి అక్కడ చూపిస్తాను అంటే ఆ పురుషుని, ఇక్కడ ఉండే పురుషుని మాత్రం వదిలేస్తుంది, వేరే చోటికి వెళ్ళి చూస్తున్నాడు. అలాగే ఏ జీవాత్మలైతే ముక్తిని, వివేక ఖ్యాతిని పొందారో, వివేక జ్ఞాని పొందారో, వివేక వైరాగ్యం కలిగిందో, వారి నన్ను చూసేశారు, వీళ్ళకు నా అవసరం లేదు ఇంకా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చూడటం లేదు కాబట్టి ఆ ప్రకృతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరైతే అవివేకంతో ఉన్నారో వాళ్ళ అక్కడికి వెళ్ళి నాట్యం చేస్తుంది. అలాగే ఈ ప్రకృతి కూడా వాళ్ళ కోసం ఈ జగత్ రూపంలో, సృష్టి రూపంలో జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారు అనమాట. చూడండి, భాషను చూడండి. అవివేకినం పురుషం ప్రతి ప్రవృత్తస్యాపి ప్రధానస్య నివృత్తి భవతి. అవివేకినం పురుషం ప్రతి, అవివేకి అజ్ఞానయుక్తమైన పురుషుని పట్ల ప్రవృత్తస్యాపి అంటే అవివేకంతో యుక్తమైనటువంటి పురుషుడి పట్ల ప్రవృత్తస్యాపి ప్రధానస్య అంటే ఈ ప్రధాన ప్రకృతి వదికోసిన అవివేకంతో యుక్తమైనటువంటి పురుషుడి పట్ల ఈ ప్రకృతి యొక్క జగత్ నిర్మాణం జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రధానస్య నివృత్తి భవతి. అవివేకినం పురుషం ప్రతి ప్రవృత్తస్యాపి ప్రధానస్య అంటే ప్రకృతి చారితార్థ్యాత్ నివృత్తి భవతి. ఎప్పటికైతే ప్రధాన ప్రకృతి అవివేకం ఉన్నంతసేపు ఈ ప్రవృత్తి జరుగుతూ ఉంటుంది. అంటే జీవాత్మ కోసము క్షమితామండి, ఇక చూడండి, ప్రధానస్య నివృత్తి భవతి అంటే ప్రధాన ప్రకృతికి పట్ల నివృత్తి కలుగుతుందన్నమాట. అంటే ఈ ప్రకృతికి ఎప్పుడు నివృత్తి కలుగుతుంది? ఎప్పుడైతే మనలో అవివేకం, అజ్ఞానం తొలగిపోతుందో ఆ ప్రధానస్య నివృత్తి భవతి. ఎందుకు? చరితార్థత్వాత్. ఎప్పుడు చరితార్థం అవుతుందో అంటే అవిద్య అనగా తొలగిపోతుందో అప్పుడు ఈ ప్రధాన ప్రకృతి వదిలేస్తున్నాడు, నివృత్తి అనేది కలుగుతుంది. అంటే ప్రకృతి యొక్క సంబంధం ఉండదు. సమాప్త ప్రయోజన అదే విషయాన్ని చరితార్థత్వాత్ అనే విషయాన్ని సమాప్త ప్రయోజనత్వాత్ స్వరూప ప్రదర్శనేన కృత కార్యత్వాత్. సమాప్త ప్రయోజనత్వాత్ దాని అంటే ప్రకృతి యొక్క సమాప్తి ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే జీవాత్మకు అవివేకం తొలగిపోతుందో అప్పుడు ఆ ప్రకృతి యొక్క కార్యం సమాప్తమైంది కాబట్టి, పరిసమాప్తమైంది కాబట్టి తొలగిపోతుంది. ప్రకృతి యొక్క సంబంధం ఉండదు. ఏ రకంగా అంటే స్వరూప ప్రదర్శనేన అంటే స్వరూపం యొక్క, బ్రహ్మాండం యొక్క, జగత్ యొక్క రూపము ఉండదు. ఎందుకు? చరితార్థం అయిపోయిందంట. అంటే ఎవరికైతే వివేకం కలిగిందో ఆ వివేక వ్యక్తి పట్ల చరితార్థం అవుతుంది కాబట్టి ఆ ప్రకృతి యొక్క సంబంధం ఉండదు. ఎందుకు? కృత కార్యత్వాద్ అది
ఆ జీవాత్మ కోసం ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రకృతి యొక్క జగత్ యొక్క నిర్మాణం జరిగిందో పురుషుడికి భోగాన్ని అపరుగా అందజేసిన తర్వాత అది చరితార్థం అయిపోయిందంట. దాని యొక్క కృతకృత్యత పూర్తి అయిపోయింది అన్నమాట. దాని యొక్క కార్యం సంపన్నమైంది కాబట్టి ఆ జీవాత్మ వదిలేసి ప్రకృతి ఎన్నికెళ్ళిపోతుంది అన్నమాట. తన ఆత్మస్వరూపాన్ని వదిలేసి జీవాత్మ ఎన్నికెళ్ళిపోతుంది. ఏ రకంగా అంటే దానికి లౌకిక దృష్టాంతం నర్తకి వత్ అని చెప్పారన్నమాట. యథా నర్తకి పరిషద్ అంటే ఒక సభలో, ఇప్పుడు రాజ్యసభల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా ప్రతి ఒక్క చోట జరుగుతున్నాయట. పారిషద్యాన్ ప్రతి, అక్కడ పరిషదంలో సభలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి నృత్య ప్రదర్శనాయ ప్రవృత్తాపి, నృత్యం ప్రదర్శించుకోవడం కోసం ప్రవృత్తమైనప్పటికీ కూడా ఆ స్త్రీ అంటే నర్తకి అంటే నాట్యం చేసేటువంటి స్త్రీ ప్రవృత్తాపి సమాప్త నృత్య కృత్య అంటే సమాప్తమైన నృత్యం అంటే ఎప్పుడైతే నృత్యం సమాప్తం అయిపోతుందో, ఆ నాట్యం సమాప్తం అయిపోతుందో నృత్యేన స్వరూపం ప్రదర్శితవతి, నృత్యం ద్వారా నాట్యం ద్వారా స్వరూపాన్ని ప్రదర్శించిందన్నమాట. స్వరూపం ప్రదర్శితవతి సతి నివర్తతే. ఈ విధంగా తన స్వరూపాన్ని, తన నాట్యాన్ని ప్రదర్శించిన తర్వాత, వ్యక్తం చేసిన తర్వాత ఏ విధంగా నివృత్తం అవుతుందో, తొలగిపోతుందో, అంటే ఆ స్త్రీ నాట్యం చేసే స్త్రీ ఆ నాట్యం అంతా చేసిన తర్వాత అక్కడ ఉండదన్నమాట, వెళ్ళిపోతుందన్నమాట. అదే విధంగా ఈ ప్రకృతి కూడా తన యొక్క నాట్యం, తన యొక్క మాయను చేస్తూ ఉంటుంది. ఎప్పటికి చేస్తూ ఉంటుంది? ఎప్పటి వరకైతే ప్రజలు చూస్తూ ఉంటారో అప్పటికు అవిద్య అంధకారంతో ఆ నాట్యం పట్ల ఆకర్షణయుక్తంగా ఉంటుందో అంతవరకు నాట్యం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు నాట్యం అయిపోతుందో అంటే ఎవరు చూడలేదో అంటే చూసేంత వరకు నాట్యం చేస్తూనే ఉంటుందన్నమాట. అలాగే ప్రకృతి కూడా చూసేంత వరకు మనం అజ్ఞానం అంధకారం ఉన్నంతసేపు ఈ ప్రకృతి మనకు కనిపిస్తూనే ఉంటుందన్నమాట. అలాగే ఏ విధంగా నర్తకి మనలో ప్రజలు చూసేంత వరకు నాట్యం చేస్తూనే ఉంటుందో, విరక్తి చెందదో, అలాగే ఈ ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ స్త్రీ నాట్యం చేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో అంటే అక్కడ ఎవరు చూడనప్పుడే వెళ్ళిపోతుందన్నమాట. అక్కడ ప్రజలు ఎవరు చూడలేదు అనుకోండి, ఆ నాట్యం చేసే వ్యక్తి అక్కడ నాట్యం చేస్తూ అక్కడే ఉండదు అన్నమాట. ఎందుకు? నా గురించి తెలిసిపోయింది కదా, ఇక్కడ నాట్యం చేసే వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేదు అని చెప్పి అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతుంది. అలాగే ఎవరికైతే వివేకం కలిగిందో, యథార్థ జ్ఞానం కలిగిందో అప్పుడు ఆ ప్రకృతిని కూడా ఈ వివేకవంతుని వదిలేసి, వివేక వ్యక్తి ఎవరికైతే వివేక జ్ఞానం కలిగిందో వారిని వదిలేసి ప్రకృతి ఎన్నికెళ్ళిపోతుంది, చరితార్థం అయిపోతుంది అన్నమాట. అంటే ఎప్పుడు చరితార్థం అవుతుంది? వివేకం కలిగిందంటే చరితార్థం అయిపోయిందంట. వివేకం కలిగించేంత వరకే ఈ ప్రకృతి యొక్క సంబంధం ఉంటుంది. ఈ ప్రకృతిని చూడగానే ఎప్పుడు వివేక ఖ్యాతి కలిగిందో అప్పుడు దాని యొక్క ప్రకృతి యొక్క కృతకృత్యత పూర్తి అయిపోయింది కాబట్టి ఆ ప్రకృతి జీవాత్మ వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ విధంగా స్త్రీ నాట్యం చేసే నర్తకి ఈ విధంగా అక్కడ ఎవరు చూడటం లేని చెప్పి ఇక్కడ ఎవరు అంత తెలుసుకున్నారు, ఇక్కడ అంతా ఈ మాయ లేదు నాట్యం పట్ల అని చెప్పి వేరే చోటికి ఈ విధంగా వెళ్ళిపోతుందో, అంటే వేరే అన్య జీవాత్మల కోసము ఈ నాట్యం చేయడం కోసం ఈ విధంగా నర్తకి వెళ్ళిపోతుందో, అన్య పురుషుల కోసం ఈ విధంగా వెళ్ళిపోతుందో, ఈ ప్రకృతి కూడా అన్య జీవాత్మలు ఏవైతే ఉన్నాయో వారి కోసము ఈ ప్రకృతి యొక్క సృష్టి నిర్మాణం కోసము అది అక్కడ ఆ పురుషుని వదిలేసి వేరే జీవాత్మల కోసము ఈ సృష్టి ప్రక్రియ, జగత్ ప్రక్రియ అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి సమాప్త నృత్యాకృత్య అంటే నృత్యేన స్వరూపం ప్రదర్శితావతి సతి, నృత్యం ద్వారా స్వరూపాన్ని ప్రదర్శించబడిన స్త్రీ నివర్తత. ఈ విధంగా నాట్యం చేసి వదిలేసిపోతుందో అలాగే ప్రకృతి కూడా నాట్యం చేసి వివేకం కలిగిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే జీవాత్మ వదిలేస్తుంది, వివేకం కలిగిన జీవాత్మ వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా క్లారిటీగా కనిపిస్తుందండి. ఓకేనా? అస్తు. ఇదే విషయాన్ని పుష్టి కోసం ఇంకొక ప్రస్తావన ఇచ్చారు ఇక్కడ. అతచ తన్ నివర్తమానం అపర దృష్టాంతిన పోష్యతే. పైన చెప్పిన విషయాన్ని ప్రకృతి ఈ విధంగా తొలగిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ ఇంకొక కులవధు యొక్క దృష్టాంతం చెప్పామట. ఏంటి చూడండి. అతచ తన్ నివర్తనం అపర దృష్టాంతిన అంటే ఈ ప్రకృతి విధంగా నివర్తనం అవుతుంది, తొలగిపోతుంది. అపర దృష్టాంతి వేరే దృష్టాంతగా పోష్యతే అంటే పైన చెప్పిందని పుష్టి చేస్తుంది అన్నమాట. ఏంటి ఏ రకంగా అంటే చూడండి 70వ సూత్రము. దోష బోధే అపి నోపసర్పణం అంటే నా ఉపసర్పణం. ఏంటి? ప్రధానస్య ప్రధాన ప్రకృతికి ఉపసర్పణం. దోష బోధేపి నా ఉపసర్పణం ప్రధానస్య కులవధువత్, కులవధుకి సమానం. కులవధులు ఏమైనా దోషాలు ఉంటే ఆ విధంగా అది ప్రదర్శించమాట. ఈ విధంగా ఇప్పుడు నర్తకిలో దోషాలు చూసినప్పుడు అక్కడ ఉండే ప్రజలు ఎవరు కూడా అక్కడ చూడడానికి ఇష్టపడమాట. అలాగే కులవధులు ఏమైనా దోషాలు ఉన్నప్పుడు పురుషుని పట్ల దగ్గర కావడానికి ఇష్టపడదన్నమాట. ఆ రకంగానే ఎందుకు దోష బోధే అపి దోషాలు కనిపించినప్పుడు నా ఉపసర్పణం దగ్గరికి రాదనమాట.
ప్రకృతి కూడా అలాగే వివేకవంతుడు వివేకం పొందినప్పుడు ఆ ప్రకృతి దగ్గరికి రాదనమాట, దూరంగానే ఉంటుంది. ఈ విధంగా కులవదు తన దోషాలు యథార్థంగా ఎవరికైనా తెలిసినప్పుడు దగ్గరికి రాకుండా దూరంగా ఉంటుందో, అలాగే ఈ ప్రధాన ప్రకృతి కూడా అదే విధంగా దూరంగా ఉంటుంది. నా ఉపసర్పణం దగ్గరికి రాదు. ఏంటి చూద్దాం భాష్యం. దోష బోధేపి అపి శబ్ద సూత్రంలో అపి శబ్దం ఉంది కదా, అపి శబ్దో హేత్వంతరే దృష్టాంత అంతరేచ అంటే వేరే దృష్టాంతం, హేత్వంత వేరే కారణం అంటే వేరే దృష్టాంతం ద్వారా కూడా దాన్ని పుష్టిగా చెప్పడం కోసం, బలంగా చెప్పడం కోసం ఇంకొక దృష్టాంతం ఇచ్చారు. దృష్టాంత అంతరేచ అంటే వేరే దృష్టాంతం ద్వారా ఇది వేరే హేతు అంటే కారణం ప్రదర్శిస్తున్నారు అంట. ఏంటి? ప్రకృతి నివర్తనే అపరో అయం హేతు దృష్టాంతశ్చ. ప్రకృతి నివర్తనే, ప్రకృతి తొలగిపోవడానికి వేరే ఏ విధంగా తొలగిపోతుంది అంటే జీవాత్మకు ముక్తి కలిగిన తర్వాత ఏ విధంగా తొలగిపోతుంది ఆ విషయాన్ని ప్రకృతి నివర్తనం కావడం తొలగిపోవడంలో అపరో అయం అపి హేతు. అపర అంటే వేరే, అయం అపి హేతు ఇది కూడా ఒక దృష్టాంతం. అయం హేతు కారణం అంటే దృష్టాంతశ్చ ఇది దృష్టాంతం, ఇది కారణము దృష్టాంతం అనమాట. అపరో అయమపి హేతు దృష్టాంతశ్చ ఏంటది? యత్ ఖలు దోష బోధే అంటే దోషాలు కనిపించినప్పుడు, ఏ దోషాలు? పురుషుడి ద్వారా ప్రధానస్య దోష జ్ఞాతే. పురుషుడు అంటే జీవాత్మ ప్రకృతిలో ఉండే దోషాలను ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ప్రకృతిలో దోషాలను ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు ఎటువంటి దోషాలు ప్రకృతిలో ఉన్నాయి అవి చెప్తున్నాడు. పురుషుడి ద్వారా అంటే జీవాత్మ ద్వారా ప్రధానస్య ప్రధాన ప్రకృతిలో ఉండే దోషాలను చూసినప్పుడు, ప్రధానస్య దోషే జ్ఞాతే జ్ఞాతమైనప్పుడు తెలుసుకున్నప్పుడు ఎటువంటి దోషాలు ఉన్నాయి ప్రకృతిలో? పరిణామిత్వ ఇది ఎల్లప్పుడూ పరిణామం చెందుతూ ఉంటుంది, పరివర్తన చెందుతూ ఉంటుంది. సృష్టి నిరంతరంగా పరిణామం చెందుతుంది కదా, కాబట్టి ఇది పరివర్తనశీలమైంది సంసారము, అది ఒక దోషయుక్తంగా చూస్తున్నామట. తర్వాత పునర్జన్మ నిమిత్తత్వం, ఇది ఎల్లప్పుడూ పునర్జన్మ ఇస్తూ ఉంటుంది. సంసార చక్రాల్లోకి ఎప్పుడు జన్మ తీసుకుంటూ వస్తున్నాం, సంసార భవబంధనం జరుగుతూనే ఉంటుంది, ఇది మళ్ళీ జన్మ ఇస్తూనే ఉంటుంది. పునర్జన్మ నిమిత్తత్వం. తర్వాత దుఃఖ స్వరూపత్వాది ఇవన్నీ కూడా దుఃఖ స్వరూపం. ఇది సంసారం అంతా కూడా జన్మ మన చక్రం అనేది నడుస్తూ ఉంటుంది, ప్లస్ నిరంతరంగా పరివర్తన చెందుతూ ఉంటుంది. ఇది అనిత్యమైంది, నశ్వరమైంది, శాశ్వతమైంది కాదు. నిత్య సుఖాన్ని ఇవ్వదు, తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది. ఇది దీంట్లో సుఖము దుఃఖంతో కూడుకుంది సంసారము అని. ఈ రకంగా అనస్వరత్వాన్ని అనిత్యత్వాన్ని చూస్తూ దుఃఖ స్వరూపం ఎక్కువగా ఉంది, దుఃఖ ప్రాబల్యం ఎక్కువగా ఉంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రకృతిలో ఉండే దోషాలను జాతమైనప్పుడు ఎవరికి? జీవాత్మకు. అందుకే ఆ స్వరూపత్వాదికే దోషే జాతే, దోషాలు జాతమైనప్పుడు, దోష జాతే సతి జాతమైనప్పుడు ప్రధానస్య ఉపసర్పణం అంటే ప్రధానస్య ఉపసర్పణం నా అంటే ప్రకృతి జాత దోషం పురుషం ప్రతి. ప్రకృతి అంటే ప్రకృతిలో ఉండే జాత దోషం పురుషం ప్రతి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి దోషాలు జాతమయ్యాయి ఏ పురుషుడికి అయితే. ప్రకృతిలో అంటే బ్రహ్మాండంలో ఈ జగత్తులో ఉండే దోషాలు, ఏ దోషాలు? జన్మ మరణ దుఃఖాలు, ఇది నిరంతర పరిణామం చెందడము, అది శాశ్వతంగా ఉండకపోవడం, ఇవన్నీ దోషాలు, దుఃఖ ప్రాబల్యం ఏదైతే కనిపిస్తుందో ఇలాగా ప్రకృతి జాత దోషం పురుషం ప్రతి. ఆ పురుషుడు పట్ల ఎవరికైతే ప్రకృతిలో ఉండే దోషాలు జాతమయ్యాయో అటువంటి పురుషుడి పట్ల నా ఉపసర్పణం అంటే ఉపగమనం భవతి అంటే వాటి పట్ల ఉపగమనం అంటే ఉపసర్పణం ఉండదు, అంటే వాటి సాన్నిధ్యం ఉండదు, వాటి సాంగత్యం ఉండదు. నాహి తదా ప్రకృతి తత్ సమీపం ఉపతిష్టది. అటువంటి పురుషుడికి దగ్గరగా ఈ ప్రకృతిని ఉపతిష్టది, అది దగ్గరగా ఉండదు అన్నమాట. నాహి తదా ప్రకృతి, ఆ ప్రకృతినిది సమీపం ఉపతిష్టది, దగ్గరగా ఉండదు. ఎవరికి దగ్గరగా ఉండదు? ఏ పురుషుడు అయితే ప్రకృతి జాత దోషం, ప్రకృతిలో ఉండే దోషాలు తెలుసుకున్నాడో ఆ తెలుసుకున్న వ్యక్తి పట్ల, పురుషుడి పట్ల ఈ ప్రకృతి తత్ సమీపం నా ఉపతిష్టది, దగ్గరగా ఉండదు అనమాట, సాంగత్యంలో ఉండదు. కింటూ తతో నివర్తతే, కానీ అక్కడి ఇంకా తొలిగి వెళ్ళిపోతుంది. ఎవరికైతే వివేక ఖ్యాతి కలిగి ఉందో అక్కడ ప్రకృతి ఉండదు. పైన చెప్పుకున్నాం, నర్తకి ఎప్పుడైతే నాట్యం చేస్తూ చూసే వాళ్ళు ఎప్పుడైతే నిలబడిపోతుందో అక్కడ ఆ నాట్యం చేయదన్నమాట వెళ్ళిపోతుంది. చెప్పాల్సిన అవసరం వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ ఎవరు లేకపోతే ఎవరికి చూపిస్తుంది నాట్యం, ఎవరికి చేస్తుంది?
అలాగే ఈ ప్రకృతి కూడా చూసేంత వరకే ఇది ప్రకృతికి జగత్ యొక్క రచన ఉంటుంది. ఎప్పుడైతే జీవాత్మకు ఇదంతా మాయ, ఇదంతా ఇదేం లేదు అని చెప్పి తెలుసుకుంటుందో అప్పుడు ఈ ప్రకృతి తొలగిపోతుంది. అందుకే తతః నివర్తతే కింటు తతో నివర్తతే హి, ఖచ్చితంగా నివృత్తమైపోతుంది. ఇక్కడ కులవధు యొక్క దృష్టాంతం. తత్ర దృష్టాంతం ఏంటంటే కులవధువత్. కులవధు అంటే యథా కులవధు అంటే మన ఇంటి కులవధు ఎవరైతే ఉన్నారో ప్రకృతి దోషాహ పునః పురుషం ప్రతి నా ఉపసర్పతి. ఆ వ్యక్తిగతంగా ఏం దోషాలు ఏవైతే ఉన్నాయో చూసినప్పుడు ప్రకృతి దోషాహ పునః పురుషం ప్రతి నా ఉపసర్పతి. ఆ కులవధులు ఉండే దోషాలు ఏవైనా ఆ పురుషుడు చూశా అనుకోండి, ఆ చూసినప్పుడు ఆ దోషాన్ని ప్రదర్శించడం కోసం సంకోచిస్తున్నాడు, సిగ్గుపడుతున్నాడు, దగ్గరికి పోవడానికి సిగ్గుపడుతున్నాడు. ఎందుకు? దోషం తెలిసినప్పుడు, దోషాలు తెలిసినప్పుడు సిగ్గుపడుతున్నాడు అంటే, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎందుకండి మనం లౌకికంగా చూద్దాం. ఇప్పుడు ఒక స్వామి సేవకులు ఉంటారు. స్వామి ఆ సేవకుడి పట్ల బాగా ప్రీతి ఉందంటే బాగా నమ్మకం ఉంది. ఈ సేవకుడు బాగా నమ్మకంగా విశ్వాసంగా బాగా పనిచేస్తున్నా అండి. ఒక ఆ రకంగా మాయ మాటలతో ఆ ఇంటి కుటుంబ సభ్యులతో వశపరుచుకున్నాట, బాగా మాయతోటి వశపరుచుకున్నాట. అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది ఆ సేవకుడు. కానీ ఆ సేవకుడు మాయ చేస్తుంటే, అంటే మోసాలు చేస్తూ ఉంటాడు రకరకాలుగా. అది ధనపరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, అలా మోసం చేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఎప్పుడైతే ఇది మోసగాడని తెలిసిపోయిన తర్వాత స్వామికి ఈ విషయం, నేను చేసే మోసాలు స్వామికి తెలుస్తుందో వెంటనే అక్కడి నుంచి ఆ స్వామి కనిపించకుండానే అక్కడ పారిపోవడానికి, మొత్తం తీసుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తామట. అక్కడ ఉండేమాట దోషాలు తెలియని చెప్పు ఆయన ఆటలు సాగుతూ ఉన్నాయన్నమాట ఆ కుటుంబంలో. ఎప్పుడైతే దోషాలు కనిపించే ఆ స్వామికి తెలుస్తుందో వెంటనే అక్కడ ఉండకుండా ముళ్ళ సర్దుకొని ఎప్పుడెప్పుడు పారిపోదామని చెప్పి పరిగెత్తి పనిచేస్తూ ఉంటాడనమాట. ఇది మనం చూస్తుంటాం కదా. దోషాలు తెలియనంతసేపు వ్యక్తి ఏం చేస్తా అంటే ఎన్ని రకాల ఆట ఆడుతామట. ఎప్పుడైతే అతనిలో దోషాలు తెలిసినప్పుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామట. అలాగే ఎప్పుడైతే జీవాత్మ ప్రకృతిలో ఉండేటువంటి దోషాలను చూస్తుందో, జీవాత్మ అంటే వివేకం ద్వారా ప్రకృతిలో ఉండే దోషాలు చూస్తాడో అప్పుడు ఈ ప్రకృతి ఆ వివేకవంతుడికి తన యొక్క స్వరూపాన్ని చూపించడం సిగ్గుపడుతుంది, లజ్జపడుతుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఒక కులవధులో ఉండే దోషాలు ఉన్నప్పుడు ఆ పురుషుని దగ్గర చూపించిన విధంగా సిగ్గుపడుతుందో, సంకోచపడుతుందో, అలాగే ప్రకృతి కూడా ఆ పురుషుడికి, వివేకవంతుడి పురుషుడి దగ్గర నాట్యం చేయడానికి, మాయ చేయడానికి అది సిగ్గుపడుతుంది, సంకోచపడుతుంది అంట. అందుకే అక్కడి నుంచి పారిపోతుంది చెప్పకుండా. ఇతనికి వివేకం కలిగింది, వైరాగ్యం కలిగింది, ఇక్కడ ఉండకూడదు, ఇంకా ఎక్కడైతే వివేకం లేదు అక్కడ వెళ్ళిపోదాం, ఇక్కడ మన ఆటలు సాగవని చెప్పి ఇక్కడ ఈ విధంగా లౌకిక కులవధు గాని నర్తకి గాని అక్కడి నుంచి వెళ్ళిపోతుందో, అలాగే ఈ ప్రకృతి కూడా వివేకం కలిగిన వ్యక్తిని చూసి బ్రహ్మాండం అంతా అక్కడ కనిపించామండి, ఇక్కడ మనం పని సాగని చెప్పి వేరే చోటికి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడైతే అజ్ఞాన అంధకారంలో ఈ మాయలో నా మాయలో ఉన్నదో, ప్రకృతి యొక్క మాయలో ఉన్నదో అక్కడే ఈ మాయ చూపిస్తాను, ఆ రకంగా నివృత్తం అయిపోతుంది అన్నమాట. అందుకే యథా కులవధు ప్రకటిత దోషాహ పునః పురుషం ప్రతి నా ఉపసర్పతి కింటు సంకుచితం స్వాత్మానం తన యొక్క స్వరూపాన్ని సంకోచిస్తున్నామట. సంకోచితే నివర్తతే, అక్కడి నుంచి తొలగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామట. నివర్తతే తథైవ ప్రకృతి. అలాగే ఏ విధంగా అంటే తనలో దోషాలు తెలిసినప్పుడు ఆ వ్యక్తి అక్కడ ముందుకు రాడే, ఏదైనా మనం ప్రత్యక్షం చూసినాం, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు నిజాలు తెలిసినప్పుడు అక్కడ మనం ఎదురుగా కళ్ళల్లో కలిపి చూసి చూడటానికైనా, ఎదురుగా కూర్చొని మాట్లాడికైనా మనకు సిగ్గుపడతామండి. కళ్ళలో కలిపి చూడలేము, దగ్గర ఉండి మాట్లాడలేము, ఎదురుగా మాట్లాడలేమంట. ఎందుకు? దోషాలు తెలిసినప్పుడు అన్నమాట. నువ్వు పలానా వ్యక్తి ఇలా ఉన్నావా, ఈ విధంగా తెలిసినా అంటే అక్కడ మనం మాట్లాడలేమంట, సిగ్గుపడతాం, సంకోచపడతాం, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తామట. అలాగే ప్రకృతి కూడా ఆ వివేకవంతుని చూసి అక్కడ ఉండడానికి ఇష్టపడమాట, ఎప్పుడెప్పుడు పారిపోదామని చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే మన లౌకిక దృష్టాంతం నర్తకి కూడా చూసేంతసేపు, ప్రజలు చూసేంత వరకు నాట్యం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చూడటం లేదు, నా యొక్క స్వరూపం తెలిసిపోయిందో అన్నప్పుడు అక్కడ ఉండకుండా ఈ విధంగా స్వతహా వెళ్ళిపోతుందో, అలాగే ప్రకృతి కూడా స్వతగా వెళ్ళిపోతుంది. అంటే ఆ పురుషుడి పట్ల ఈ బ్రహ్మాండం ఉండదు, అంటే ఇంకా వదిలేసి ఆ పురుషుడికి ముక్తి కలుగుతుంది సహజంగా. అంటే ఆ ప్రకృతి వైపు చూసినంతసేపు చూపిస్తూ ఉంటుంది, ఎప్పుడు చూడకుండా ఉంటాడో అప్పుడు స్వతగా వెళ్ళిపోతుంది. అందుకే తథైవ అలాగే ప్రకృతి జాత దోషాయ సంకుచితం స్వాత్మానం చ ప్రకటయతి. ప్రకృతి జాత దోషాయ, ఎందుకంటే దోషాలు జాతమయ్యాయో అప్పుడు ఏమవుతుంది? సంకుచితం స్వాత్మానం, ఆ సంకోచిస్తూ స్వాత్మాన్ని తన యొక్క స్వరూపాన్ని ప్రకటయతి, అది ప్రకటించదు.
ఎవరికైతే ఈ ప్రకృతిలో ఉన్న దోషాలు తెలిసాయో అప్పుడు ఆ వివేకవంతుడికి ఈ బ్రహ్మాండం యొక్క స్వరూపం కనిపించదు. ఏ విధంగా అయితే ఆ కులవద్దులో దోషాలు కనిపించిన విధంగా పురుషుడి దగ్గర చూపించడానికి సంకోచిస్తుందో, అలాగే నర్తకుడు ఏ విధంగా తన నాట్యం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఉండకుండా వెళ్ళిపోతుందో, చరితార్థం ఆ నాట్యం అనేది చరితార్థం. అలాగే ప్రకృతి కూడా ఈ ముక్తిని కలిగించే వరకు ఇక్కడ నాట్యం ఆడుతూ ఉంటున్నాను. ఎప్పుడైతే తెలుసుకున్నారో ఈ విధంగా తొలగిపోతుందో, అలాగే ఇక్కడ కూడా ప్రకృతి జాత దోషాయ, ఆ ప్రకృతి యొక్క దోషం జాతమైనప్పుడు సంకోచిస్తున్నాడు. స్వాత్మానం నా ప్రకటేతి, తన యొక్క స్వరూపాన్ని ప్రకటించదు. ఈ ప్రకృతి అనేది జగత్ యొక్క స్వరూపాన్ని ప్రకటించదన్నమాట. నా ప్రకటయతి తతో అపసరతి, అక్కడి నుంచి తొలగిపోతుంది, వెళ్ళిపోతుంది. ప్రకృతి అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే కులవద్దు వెళ్ళిపోతుందో, పారిపోవడానికి ప్రయత్నం చేస్తాము, అలాగే నర్తకి ఏ విధంగా చరితార్థం అయిపోయి నా నాట్యం చేయడం అని చెప్పి వెళ్ళిపోతుందో అలాగా వెళ్ళిపోతున్నారు. తతో అపసరతి, వెళ్ళిపోతుంది. ఉక్తం, ఈ విషయంలో ఒక శ్లోకం ఏదో చెప్పబడింది. ఇది యథ ఉక్తం యథ నారదీయే. నారదీయ ఒక గ్రంథం అండి. అది సంహిత, ఒక నారద సంహిత అని చెప్పి మనం వినే ఉంటామట. నారద సంహితలో ఒక గ్రంథ విశేషంలో ఇది చెప్పబడిందంట. ఉక్తం చెప్పబడింది యథ నారదీయ అంటే నారదీయ సంహితలో సవికారా అపి మౌఢ్యేన చిరం భుక్త్వా గుణాత్మన. నారదీయ సంహితలో ఏం చెప్పండి అంటే వికార సహితమైంది అంటే ఈ ప్రకృతి వికారయుక్తమైనది. సవికార, ఇది వికారయుక్తమైనది అంటే అన్ని మాయ చేస్తున్నాం అండి. ప్రకృతి అంతా మాయ అన్నమాట. ప్రలోభనలు ఉన్నాయి, ఆకర్షణలు ఉన్నాయన్నమాట. అందుకే సవికారాపి మౌఢ్యేన చిరం భుక్త్వా, అది వికారయుక్తమైనప్పటికీ కూడా మౌఢ్యేన అంటే మూర్ఖత్వంతో చిరం భుక్త్వా, చిరకాలం వరకు ఈ ప్రకృతిని ఉపభోగం చేస్తున్నామట. మౌఢ్య అంటే మూర్ఖత్వంతో చిరకాలం వరకు, దీర్ఘకాలం వరకు, భుక్త్వా అంటే ఉపభోగం చేస్తూ, ఏది ఈ ప్రకృతిని ఉపభోగం చేస్తూ. ఏ రకంగా ఉపభోగం చేస్తున్నాం? గుణాత్మన, ఇది గుణవతి, ఈ ప్రకృతి గుణవతి అంటే గుణవంతురాలు అని చెప్పి మనం దాంట్లో ఆస్వాదిస్తున్నాం, భోగాలను ఉపభోగం చేస్తున్నాం అట. ఆ రకంగా భావించి మనం చెప్పిన కదా, రజ్జువత్ అని చెప్పి ఆ తాడునే పాముగా భావించేసి మనం ఆ భ్రాంతిలో ఉండి మనం జీవిస్తున్నాం అట. అలాగే ప్రకృతి అనేది ఇది అన్య సర్వస్వం అని చెప్పి ఆ భ్రాంతిలో ఉండి ఆ ప్రకృతి ఆకర్షణ పట్ల లోన్ అయిపోతున్నాం అట. అందుకే వికారయుక్తమైనటువంటి ప్రకృతిని మౌఢ్యేన చిరం భుక్త్వా, చిరకాలం భోగ భాగ్యాన్ని అనుభవిస్తూ ఏ రకంగా అనిపిస్తున్నా? గుణాత్మ, ఇది గుణవతి, గుణవంతురాలు అని చెప్పి మనం అనుభవిస్తున్నాం అట. ఇదే సర్వస్వం అని చెప్పి అనుభవిస్తున్నాం అట. కానీ ఎప్పుడైతే ఈ గుణాలు కాదు, ఇదంతా అవగుణాలు అని చెప్పి తెలుసుకుంటామో, ప్రకృతి జాత దోషేయం లజ్జయా ఇవ నివర్తతే. ఎప్పుడైతే ప్రకృతి జాత దోషోయం ఎప్పుడైతే ప్రకృతిలో ఉండే దోషాలు జాతం అయిపోయాయో ఏ పురుషుడికి, ఏ జీవాత్మకు, లజ్జయా ఇవ నివర్తతే, ఆ లజ్జాతో, సిగ్గుతోటి ఆ ప్రకృతి అక్కడి నుంచి పారిపోతుంది. అంటే అక్కడి నుంచి ఉండదన్నమాట. ఈ ప్రకృతి వదిలేస్తుందన్నమాట. పారిపోయింటే వదిలేయటం అన్నమాట ఇక్కడ. సో ప్రకృతి జాత దోషో ఇయం, ఎప్పుడైతే ఇయం ప్రకృతిలో ఉండే దోషాలు తెలుసుకుంటామో, లజ్జయా ఇవ నివర్తతే, లజ్జాపూర్వకంగా అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనం పైన చెప్పుకున్నదా, ఒక స్వామి దగ్గర ఒక వ్యక్తి నమ్మకంగా పనిచేస్తున్నా అనుకున్నాము, నమ్మకంగా ఉండాలని చెప్పి మనం భావించాము, కానీ లోపల గపలా చేస్తున్నామట, అంటే మోసం చేస్తున్నామట. ఆ మోసం ఎప్పుడైతే మోసగాని తెలిసిపోయిందో స్వామికి, ఆ తెలిసినటువంటి ఈ విషయం వాళ్ళకి తెలిసిపోయింది, రహస్యం అని చెప్పి అనగానే అక్కడి నుంచి సిగ్గుపడుకుంటూ, ముఖం చూపించుకుని, తల దాచుకుంటూ పారిపోతాడు. అలాగే ఈ ఎప్పుడైతే ప్రకృతిలో ఉండే దోషాలు ఆ జీవాత్మ వివేకవంతుడు చూస్తాడో, లజ్జయా ఇవ నివర్తే, లజ్జాపూర్వకంగా అది నివృత్తమవుతుంది, తొలగిపోతుంది. ఈ ప్రకృతి ఆ జీవాత్మకు ఉండదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రకృతి అనేది, ప్రకృతికి ముక్తి కలగదు. అది ఈ మాయలో ఎవరైతే ఉన్నదో, అజ్ఞాన అవివేకంతో ఉన్న వాళ్ళకు ఈ మాయ కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మాండం సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. జీవాత్మకే ఎవరికైతే వివేక ఖ్యాతి కలిగిందో వారికి మాత్రమే ముక్తి కలుగుతుంది. కాబట్టి పురుషుకే ముక్తి కలుగుతుంది, ప్రకృతికి ముక్తి కలగదు అని చెప్పి మనం ఈ రకంగా ప్రస్తావించుకున్నామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఇప్పుడు నాకు తెలిసి కొన్ని క్లారిటీ వచ్చింది అనుకుంటాను, ఈ లౌకిక దృష్టాంతం కాబట్టి. ఇవన్నీ నర్తకి వత్ అనేది, కుల వధువు వత్ అనేది ఇప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి అండి. మన లోకంలో ఇప్పుడు ఈ నాట్యం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఆ మాయ చూస్తున్నాం కాబట్టి దాన్ని చూపించే వాళ్ళు ఉన్నారన్నమాట. అది యథార్థ మాయ, ఇది శాశ్వత సుఖం కాదని తెలుసుకున్నప్పుడు, ఎల్లప్పుడూ మనకు ఆనందాన్ని ఇవ్వదని తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగే ప్రకృతి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ ప్రకృతి తొలగిపోతుంది, అంటే వివేకం ద్వారా మనం ముక్తిని పొందవచ్చు అని చెప్పి ఈ రెండు లౌకిక దృష్టాంతం ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకున్నామండి. అస్తు. ఇందులో ఎవరికైనా ఎటువంటి సందేహం ఉంటే అడగండి. నాగలక్ష్మి గారు. నమస్కారం అండి. ఇందాక మొదట్లో చెప్పారు మీరు ప్రకృతి పురుషుడు
పురుషుడు ఉమ్, వెళ్ళిపోయాక ప్రకృతి మాత్రమే ఉంటుంది అన్నారు. ఉమ్. అది అర్థం కాలేదు. అంటే ఇక్కడ ప్రకృతి అంటే ఇప్పుడు భక్తుడు ఇప్పుడు ఏమనుకోవచ్చు? మనమంతా ఉన్నాం కదండి. ఇప్పుడు జీవాత్మ మన దేవతలే ముక్తిలో ఉన్నారు. వాళ్ళకి ప్రకృతి హ్మ్. లేదు. వాళ్ళకి హ్మ్. ప్రకృతి ఎవరికి ఉంటుంది? ఎవరికి జన్మ ఉంటుందో వాళ్ళకి ప్రకృతి కనిపిస్తుంది. అది ఎవరైతే ముక్తిని పొందేదో వాళ్ళకి శరీరం ఉండదు అనమాట. అంటే ముక్తికి వెళ్ళిపోతుంది. శరీర రాహిత్యం, జన్మ లేకుండా, శరీరం లేకుండా ముక్తి యొక్క పరమాత్మ యొక్క ఆనందం అన్య వేద లోకాలకు వెళ్ళి అక్కడ ఉంటది అన్నమాట. ప్రకృతి ఎవరికి ఉంటుంది? ఎవరికి జన్మ ఉంటుందో వాళ్ళకి ప్రకృతి కనిపిస్తుంది. అంటే ఇక్కడ అర్థమైందా? ఆత్మను పురుషుడు అనుకోవచ్చా మహోదయ? మనలో జీవాత్మలో మనలో అజ్ఞానం ఉంది, కర్మలు ఉన్నాయి, పుణ్య కర్మాశ ఉంది, పాప కర్మాశ ఉంది కాబట్టి మనకి ఈ ప్రకృతి మాయ చూపిస్తుంది అనమాట. ప్రకృతిలో పట్ల మనం ప్రకృతి పట్ల ఆకర్షణయుక్తంగా ఉన్నాం కాబట్టి మనకి ఈ ప్రకృతి కనిపిస్తుంది, బ్రహ్మాండం జగత్తు కనిపిస్తుంది అనమాట. ఎవరికైతే ఈ ప్రకృతిలో మాయ ఇదంతా దుఃఖ ప్రాబల్యమైంది, ఎల్లప్పుడు నిరంతరంగా నష్టమవుతుంటుంది, ఉత్పన్నమవుతుందో తెలుసుకున్నారో వాళ్ళకి ఈ ప్రకృతి కనిపించదు. అంటే వాళ్ళకి జన్మ ఉండదు. జన్మ లేకపోతే ప్రకృతి కనిపిస్తుంది. జన్మ ఉండని చెప్పి ప్రకృతి కనిపిస్తుంది. ఒక జన్మ లేదో ఈ బ్రహ్మాండం కనిపించదు వాళ్ళకి. అంటే పరమాత్మ సూక్ష్మంగా ఉంటూ పరమాత్మ యొక్క ఆనందాన్ని, తన ఆత్మ యొక్క స్వరూపాన్ని ఆనందాన్ని ఇస్తుంటది. ఆత్మ స్వరూపం లీనమై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటది అనమాట. సుఖ దుఃఖాలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా మహోదయ మరి. అదే కర్మలు ఉన్నంతసేపు, మనలో పాప పుణ్య కర్మాశ ఉన్నంతసేపు ఈ సుఖ దుఃఖాలు ఉండనే ఉంటాయి. ఎప్పుడైతే క- సంసారంలో ఉన్నంతసేపు సుఖ దుఃఖాలు ఉంటాయి. అందుకే సంసారంలో సుఖ దుఃఖాలు ఉన్నాయి కాబట్టి సుఖ దుఃఖాలు నాకు వద్దు. పుణ్యం చేస్తే సుఖం వస్తుంది, పాపం చేస్తే దుఃఖం వస్తుంది. నువ్వు పుణ్యం వద్దు, నాకు పాపం వద్దు, ఏమీ వద్దు, పుణ్యాలు వద్దు, నాకు పాపాలు వద్దు, నిస్వార్థంగా పరమాత్మ యొక్క ఆనందం కావాలి నాకు అని ఎప్పుడైతే ఇవి సుఖాన్ని వద్దు, దుఃఖాన్ని వదిలేసుకుంటామో అప్పుడు నీకు ముక్తి కలుగుతుంది. అప్పుడు ఈ సంసారం నీకు ఉండదు. అంటే జన్మ ఉండదు, శరీరం ఉండదు. అక్కడ నీ ఆత్మ స్వరూపంలో, పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమై నువ్వు పరమాత్మగా ఏకీభూతం అయిపోతావు అనమాట. కానీ ఆ ఆయుష్ ఇచ్చినంత కాలము జీవితము అంటే నడిపించాలి కదా మహోదయ. అలా తెలిసినా కూడా ఆయుష్ ఎందుకు ఉంటుంది? కర్మల నుంచి ఆయుష్ ఉంటుంది. ఈ కర్మలు నష్టమైనప్పుడు ఆయుష్ ఎందుకు ఉంటుంది? ఈ కర్మలు దగ్ధమేం చేసుకున్నావు, కర్మలు దగ్ధమైనప్పుడు అక్కడ ఉండవన్నమాట. ప్రకృతి ఈ పాంచభౌతిక వదిలేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక దేహత్యాగం చేసి వదిలేస్తాం. కర్మలు అంటే మనము చేయాల్సిన విధుల మహోదయ. మన కర్మలు అంటే మనం చేసే పాప పుణ్య కర్మలు. మనకు ఏదో ఆకర్షణ ఉంటుంది, సంసారం పట్ల ఆకర్షణ ఉంది, పుత్రుల పట్ల, పౌత్రుల పట్ల, ధనం పట్ల, ఆస్తి పట్ల మనలో ఏవైతే కోరికలు, ఆశయాలు అవుతున్న వాటిని కర్మలు అంటామట. సంసార పట్ల ఆకర్షణ. ఆయుష్ నిండింది పోలేం కదా మహోదయ మరి. అదే మనకు కర్మల నుంచేపు ఆయుస్సు ఉంటుంది. మన కర్మను బట్టి ఆయుస్సు కూడా పరమాత్మకి నిర్ధారిస్తాడు. కర్మలతో పాటు ఆయుస్సు కూడా ఉంటుంది అన్నమాట. ఈ ఆయుస్సు ఎప్పుడు తొలిపోతే కర్మలు తొలిపోయినా ఆయుస్సు కూడా పోతుంది. అంటే జన్మే ఉండదు అన్నమాట. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు కర్మ చేసినంత వరకు ఆయుష్ ఉంటది. మనం ఏదో కర్మలు చేసింది ఆయుస్సు ఉంటుంది, ఏదో ఒక ఆయు ఉంటుంది కాబట్టి మనం కర్మలు చేస్తూ ఉంటాం. అలాగే నిష్కామ కర్మలు చేస్తూ వివేకాన్ని పొందినప్పుడు, యథార్థాన్ని పొందినప్పుడు, వైరాగ్యాన్ని పొందినప్పుడు మనకు ఈ సంసార యొక్క బంధం తొలగిపోతుంది, ముక్తిని పొందగలుగుతాం అనమాట. చిన్న సందేహం మహోదయ మరొకటి. మామూలుగా చాలా మంది అన్నదానం చేస్తూ ఉంటారు. మనం ఏం తింటామో అది పెట్టడం వల్ల ఏదైతే వస్తుందో పుణ్యం అదే వస్తుంది. అంటే ఇప్పుడు లౌకికం అలౌకికం రెండు కలుస్తాయి ఇందులో, మరోలా అనుకోవద్దు. ఇప్పుడు బ్రెడ్ అనేది మన ఆహార పదార్థం కాదు. చాలా మంది బ్రెడ్ పంచుతూ ఉంటారు. మనము అనారోగ్యంగా ఉన్నప్పుడు పూర్వము ఎటువంటి ధాన్యం అయితే తిన్నారో అటువంటి ధాన్యాన్ని తినమంటున్నారు. కాబట్టి ఈ శరీరానికి అటువంటి ధాన్యం అవసరమైనప్పుడు మరొక శరీరానికి కూడా అదే అవసరం అవుతుంది కదా. మనము ఇవి తిని వాళ్లకు మనము ఏదో తక్కువలో పెట్టాంలే, దానం చేశాంలే అంటే దాన ఫలితం కూడా అలానే ఉంటుంది కదా మహోదయ. అవునండి, ఉత్తమ దానం చేయాలి, ఉత్తమ అన్నదానం చేయాలి, ఉత్తమంగా ఉండాలి. మీకు ఉత్తమంగా కావాలంటే మనలో కూడా సంకీర్ణ భావన, సంకుచిత భావన ఉందనుకోండి, మన దాన భావనలో కూడా, ధర్మ క్రియాకలాపాల్లో కూడా అది కూడా దాని యొక్క ఫలం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినా ఉత్తమ వస్తువు దానం చేయాలి, ఉత్తమ వస్తువునే పంచిపెట్టాలి, ఉత్తమమైన మన ఆలోచన విధానం ఉండాలి, విశాలమైన హృదయం ఉండాలన్నమాట. తనదిగా భావించాలి ముందుగా. ఆత్మవత్ సర్వభూతేషు, నీకు ఆత్మకు అయితే ప్రీతి, సంతోషం, ఆనందం కలుగుతుందో, నువ్వు ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఏదో వ్యక్తి దానం చేసి నువ్వు ఏ విధంగా ఉత్తమమైన వస్తువు కావాలనుకుంటావు, అంటే నువ్వు నీ పట్ల ఏదైతే కోరుకుంటావు అది కూడా ఇతరుల పట్ల అదే విధంగా ఊహించి అదే విధంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి.
అప్పుడు అదే ఉత్తమైన కర్మ అవుతుంది, శ్రేష్టమైన కర్మ అవుతుంది. అదే విధంగా శ్రేష్టమైన ఫలితం కూడా మీకు వస్తుందన్నమాట. మరి మహోదయ, అంటే నేను చూసినంత వరకు అడుగుతున్నా. చాలా మంది గొప్ప గొప్ప అంటే గురువుగారులు వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళు కూడా దానాలు చేస్తుంటారు ఆశ్రమాల్లో, మఠాల్లో అట్లా. మరి తెల్ల బియ్యమే చేస్తుంటారు. మరి వీళ్ళ కడుపు ఆరోగ్యవంతులుగా ఎలా ఉంటారు మహోదయ? వేరే భిక్షకులు కానీ, అనారోగ్యవంతులు కానీ, ఎవరైనా కానీ మన దగ్గరకొచ్చి దానం స్వీకరించిన వాళ్ళు ఆరోగ్యవంతులు ఎలా అవుతారు? ఎప్పటికీ అలానే ఉంటారు కదా! మన దాన ఫలితం ఏముంది? దానం యొక్క ఫలితం కూడా ఉంటుందండి. కానీ ప్రతి ఒక్కరికి కొన్ని ప్రత్యక్షంగా అదే క్షణంలో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? కొందరికి చేసిన కర్మకు ఫలితం వెంటనే వస్తుంది. సద్య పచ్యతే. కొన్ని చేసిన పుణ్యకర్మలకు, దాన కర్మలకు వెంటనే అది శరీరం కావచ్చు, అది ఆహ్, అది నిరోగం ఉంటూ ఉండొచ్చు. లేదంటే అనారోగ్యంతో కూడా ఉండొచ్చు అన్నమాట. మనం దానం చేశాం కదా, కర్మలు చేశాం కదా, మనకు నిరోగంగా ఉండాలని లేదు, ఆరోగ్యవంతంగా ఉండాలి అని. కొన్ని కర్మలు, వ్యక్తిగత కర్మలు, వ్యక్తిగత దోషాలు ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఎటువంటి కర్మలు చేసినా కూడా అక్కడ దానం చేసాం కంటే మన శరీరం ఇలా ఉండాలి, ఉత్తమ కర్మలు దానికి వెంటనే ఫలం రావాలని కూడా రూల్ ఏం లేదు. కాబట్టి కొన్ని మంచి కర్మ, పుణ్యం ఖచ్చితంగా పుణ్యోదయం ఏర్పడింది, పుణ్యకర్మ ఏర్పడింది, అది ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఎటువంటి కర్మలు లేకపోతే నీకు అది వెంటనే సిద్ధిస్తుంది, లేకపోతే కొంత కాలం తర్వాత సిద్ధిస్తుంది, లేదా వేరే జన్మలో సిద్ధిస్తుంది. కాబట్టి కొంత చాలా దాన పుణ్యకర్మలు చేసిన, స్వాములు చేసిన, మఠాలు చేసిన తెలుసు, పుణ్యం యొక్క ప్రభావం తెలుసు, దానం యొక్క ప్రభావం తెలుసు, అది చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేసిన కొన్ని కర్మలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయని చేస్తూ ఉంటారు, పాపకర్మలు తొలగిపోతాయి, కనీసం పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. అని చేసినా కూడా కొంతమందికి అనారోగ్యం కూడా ఉంటూ ఉంటుంది అనమాట. మీరు చేసినంత మాత్రం మీరు తొలగిపోని రూల్ ఏం లేదు, చేయకున్నంత మాత్రం చాలా మందికి అందరూ నిరోగంగా ఉండడం కూడా లేదు. అది మన వ్యక్తిగత దోషాలు, అవి వ్యక్తిగత ప్రతి ఒక్కరు తెలుస్తూ ఉంటాయి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎటువంటి కర్మ దానం చేస్తున్నా చేసిన ఆత్మకు. వారి గురించి కాదు మహోదయ. దానం స్వీకరించిన వాళ్ళు అంటే మీన్ బయట భిక్షకులు, బీదవాళ్ళు, అనారోగ్యస్తులు ఎంతో మంది ఉంటారు. మంచి దానం మనం చేసేవారు చేస్తే వాళ్ళు బాగుపడతారు కదా! అది తెలిసి కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? అదే అంటే ఆ అలా చేయొచ్చు కదా! చేయాలనే భావన కలగాలి కదా. అనుకుంటే అయిపోయి, నువ్వు నేను అనుకుంటే కాదు కదా. ఇచ్చేవాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళకి కలగాలి భావన, నేను ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. కానీ ఇవ్వాలనే కోరిక, సంకల్పం కలగాలి కదా. ఎందుకో ఆ మోహం, పట్ల, ఆ వస్తువు పట్ల, ఆ ధనం పట్ల ఆకర్షణ ఉంది, ప్రీతి ఉందన్నమాట. ఆ ఇవ్వాలనే భావన, త్యాగ భావన వచ్చినప్పుడు ఇస్తాం, త్యాగం భావన లేనప్పుడు ఎలా ఇస్తాం? ఇస్తే బాగుంటుంది, మంచి వాళ్ళకి, నిర్ధనులకు, పేద వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇవ్వాలనే భావన, కోరిక, త్యాగ భావన రావాలి కదా. ఆ త్యాగం లేకపోవడం ఆ ఆకర్షణ ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్ళి లేకుండా అన్నమాట. మంచిదే, కానీ ఆ భావన, ఉత్తమ భావన, ఉత్తమ ఆలోచన రావాలి కదా. అది ఎలా వస్తుంది? సజ్జన సాంగత్యంతో వస్తుంది. అది నిరంతరంగా తపస్సు, స్వాధ్యాయం చేస్తే వస్తుంది. కానీ నేను నువ్వు అనుకుంటే అది రాదు కదా. నిజంగా దాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడు చాలా మందికి చాలా విషయాలు తెలుసు, కానీ ఆచరణలో పెట్టాం. ఎందుకు? సంస్కారం ప్రబలంగా ఉంటుంది. అనాది వాసనకు సంస్కారం ప్రబలంగా ఉంటాయి కాబట్టి. ఓకేనా? కాబట్టి అదే కానీ భావన తెచ్చుకోవాలంటే మనం. మహోదయ, అట్లా అంటే అలా దానం చేయాలని ఎవరికన్నా పెద్దలకు, గురువు గారు అటువంటి వాళ్ళకి చెప్పినా, నువ్వు అంటే అంత దానం చేస్తావు కాబట్టి నీ దగ్గర ధనం నిలబడదు అంటే, ఇవ్వరు అంటే అది కరెక్ట్ కాదు కదండీ! ఇప్పుడు మన శరీరము, మనం ఎలాంటి వాళ్ళమో ఎదుటి ఆత్మ, శరీరం కూడా అంతే కదా! అట్లా దానం చేయగలిగితేనే కదా అవతల ఒక్క వ్యక్తినైనా బాగుపరచగలుగుతాం మనము. అవునండి. అదే ఆ భావన తీసుకోవాలి. ఆ భావన ఉత్పన్నం చేసుకోవాలి మనం. ఓకేనా? అంటే నా ఆ భావన. ఉద్దేశము, ఇన్ని తెలిసి పెద్దలు అంటే నా వయసు కంటే పెద్దలు, గురువులు అన్నీ తెలిసిన వాళ్ళే వద్దు అనకుండా ఇలా చెప్తున్నారు. మరి అది అంటే ద్వంద్వ ఆహ్, మనస్తత్వాలు మనిషిలో ఉంటాయి. కానీ ఎందుకు అలాగా? ఎందుకట్లా చేసుకోవాలి? మన జీవితాన్ని మనం ఎందుకు, ఆలోచనలు కూడా ద్వంద్వం ఉంటాయి మనకు. ఏది కరెక్టో, అవునండి. ఏది తప్పో తెలిసినా కూడా వెళ్ళేది చెడ్డ దారే. మనకి చెడు చేస్తుంది అని తెలిసి కూడా అటే వెళ్తున్నారు. అదే అదే అందుకే మనకు ఆకర్షణలు ఉన్నాయి. సంసారం పట్ల ఆకర్షణ, ప్రీతి, వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, ధనం పట్ల, అట్లా మనలో కొంచెం అవిద్య, అంధకారం ఉంది కాబట్టి అట్లా మనం చేస్తున్నామండి. అందుకే అవిద్య, అంధకారం తొలగించుకోవాలి మనం.
అవిద్య అంధకారం అనేది మనం ఇదే తపస్సు ద్వారా మనం సజ్జన సాంగత్యం ద్వారా వెళ్తూ ఉంటేనే మనకు ఏదో ఒక రోజు అలాంటి త్యాగ భావన సమర్పణ భావన ద్వారా ఈశ్వర అనుగ్రహం ద్వారా గురువు అనుగ్రహం ద్వారా కలుగుతుందన్నమాట. కేవలం మనం అలా ప్రయత్నం చేయకపోతే అలాగే ఉంటుంది, చేస్తే అన్ని బాగుంటాయి. ఓకేనా? ఫస్ట్ మనం విషయాంతరం నుంచి మాట్లాడుతున్నాం, మన పాఠానికి సంబంధించి మాట్లాడుకోవాలి. సో మీరు ఏదో అడిగారు కాబట్టి వేరే మాట్లాడలేదు కాబట్టి మనం అది విషయం చెప్పుకున్నామండి. ఓకే, ఇటువంటి విషయాలు చాలా ఉంటాయండి. దాంట్లో కర్మ గురించి చెప్పడం చాలా విషయాలు, ఒక్కొక్క ఒక రకంగా విచిత్రమైన కర్మలు ఉంటాయి. వీటి గురించి మనం ఎంతసేపు చెప్పుకున్నా కూడా అలాగే విశాలంగానే ఉంటుంది. సో దానికి అంతు లేదు. కాదే మనం ఒక్కరి గురించి వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు అలా చేస్తాను, నేను ఏం చేస్తున్నానో అది ఆలోచించాలి. ఇతరుల కర్మల గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఎవరు ఎలా చేస్తున్నా అలా చేస్తే బాగుంది, ఇలా వాళ్ళతో పని ఉంది, వాళ్ళ కర్మలు వాళ్ళ ఇష్టం. వాళ్ళు చేసిన కర్మలు మంచి అయితే పుణ్యాన్ని ఇస్తాయి, పాపం చేస్తే కష్టాన్ని ఇస్తాయి. వాళ్ళ కర్మ వాళ్ళు ఊపుతారు. వాళ్ళు ఎల్లప్పుడు మనకి శాశ్వతం మనతో ఉండదు, మనం వాళ్ళతో ఉండం. ఈ జన్మలో అనుబంధం ఏర్పడింది, ఒకరికొకరికి ప్రీతి అనురాగాలు ఏర్పడ్డాయి, మనకు సంసారం ఏర్పడింది అన్నమాట. అంతేకాని మనం ఎల్లప్పుడూ అదే వాళ్ళని దోషంగా చూస్తూ వాళ్ళని ఆలోచిస్తూ ఇతరుల పట్ల ఎప్పుడు మనం ఆలోచించకూడదు. గుర్తుపెట్టుకుని సంబంధం ఉంటే దాంట్లో వ్యక్తి పట్ల మన అధికారం ఉంటే, మన సామర్థ్యం ఉంటే మనం మార్చగలుగుతా ఉంటే చెప్పాలి. లేకపోతే ఆ వ్యక్తుల పట్ల వారి పట్ల మనం ఎక్కువ సమయం తీసుకుని వ్యర్థం చేసుకోవద్దు. వారి పట్ల ఆలోచించే శక్తి అంతా మనం మన గురించి ఆలోచిస్తే మన జీవితం బాగుపడుతుందన్నమాట. ఇతరుల గురించి ఎంతైతే ఆలోచిస్తామో అందులో ఒక భాగం కూడా మనం మన గురించి ఆలోచించుకుంటే ఏమవుతుందంటే మన జీవితం ధన్యం చేసుకుంటాం. ఇతరులకు వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నామంటే ఏమవుతుందంటే మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఏమైనా ఎలా పోనీ చెప్పాలి, మన అధికారం ఉంది, మన సామర్థ్యం ఉంది, నా మాట వింటారు అంటే మనం ప్రయత్నించాలి. మంచి మాట, ఒక మాట ఇతరులు అడగపోయినా చెప్పపోయినా ఒక మంచి పని తెలిస్తేనా ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది చెప్తే చెప్పడం తప్పు కాదు. తర్వాత చెప్పిందో అలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఒక్క నిమిషం అండి, అలా చెయ్యాలి అని మనం మనసులో ఆశ పెట్టుకోవడం తప్పు. అది మనం బాధపడతామట. ఒక వ్యక్తి ఒక పని ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటాము, అలా జరిగినప్పుడు ఏమవుతుందో మనం బాధపడతామట. మనం ఆ మాయలో పడకూడదామట. మనం చెప్పేంతవరకు మన కర్తవ్యం, తర్వాత చేస్తారా చేయదనేది తర్వాత విషయం అనమాట. కాబట్టి వ్యక్తిగతంగా ఉంటుంది. మనం ఇతరుల మీద చెప్పేంతవరకు మనం ఆశించుకోవాలి, కానీ తర్వాత అలాగే చేయాలి, అలాగే ఆచరించాలి, నేను చెప్పినట్టే ఉండాలనేది అది వాళ్ళ స్వతంత్ర కర్మ, వాళ్ళ ఇష్టం. వినొచ్చు, వినకపోవచ్చు, చేయొచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళ స్వాతంత్ర్యం. వాళ్ళు చేసిన కర్మ బట్టి వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి ఇచ్చేస్తామట. న్యాయ వ్యవస్థ అందరికి సమానంగా ఉంటుందన్నమాట. తేడా అంటే ఉండదు. కాబట్టి మనం మన గురించి మనం ఏం చేస్తున్నామో ముందు మన కర్మను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇతరుల పట్ల ఈ దోషాలు ఉంటే ఆ దోషం నాలో రాకూడదు, నేను ఇంకా 4 గుణాలను ఎలా పెంచుకోవాలి, ఆ గుణాలు ఎలా తొలగించుకోవాలి, అలా మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఇతరుల గురించి మనం ఆలోచించకూడదు. అక్కడ శిక్షణ పొంది మనం జాగ్రత్తగా ఉండాలండి. అంటే స్వీకరించడం లేదు మహోదయ. మంచి అన్నదానానికి స్వీకరించి, అందుకే ఎవరు స్వీకరించడం లేదు, నేను స్వీకరించడం, ఇతరులు స్వీకరించడం మీద. ఇతరుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇతరుల గురించి స్వతంత్రము, వాళ్ళకి జ్ఞానోదయం వాళ్ళు స్వీకరిస్తామట. మనం స్వీకరించడం లేదు, వాళ్ళు వీళ్ళప్పుడు ఇతరుల గురించి మాట్లాడుకుంటామట. మనం స్వీకరించే గుణం మనం ఏం స్వీకరించాలి, ఏం స్వీకరించకూడదు, మన గురించి ఆలోచించుకోవాలని నేను అంటున్నా అనమాట. అట్లా ఇతరుల గురించి ఆలోచించుకుంటే వాళ్ళ స్వాతంత్రం. వాళ్ళు స్వీకరించడం లేదంటే వాళ్ళకి యథార్థంగా జ్ఞానోదయం అయినప్పుడు ఏది స్వీకరించాలో స్వీకరిస్తారు. కాబట్టి అది వ్యక్తిగత స్వాతంత్ర్యం ఉంది, జీవాత్మకు వ్యక్తిగత స్వాతంత్ర్యం ఉంది. స్వీకరిస్తావు. ఎప్పుడైతే జ్ఞానోదయం అయిపోతుందో అప్పుడు స్వీకరిస్తారు. చాలా నాస్తికులు ఉన్నారు, రకరకాల పాపాలు చేసే వాళ్ళు, పుణ్యాలు చేసే వాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరికి ఏది మంచి అనిపిస్తే వాళ్ళు చేస్తున్నామాట. అది అజ్ఞానం అంధకారం ఉన్నప్పుడు వాళ్ళకి అదే మంచి అనిపిస్తుంది, అదే ఆనందం అనిపిస్తుంది, అందుకు అది చేస్తున్నారు. ఇదేదో మంచి యథార్థం తెలుసుకునే ఇది మంచిదిగా చెడుగా అని కనుక్కున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు దాన్ని వదిలేస్తున్నారు అనమాట. అది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నిర్ణయం భిన్నంగా ఉంటుంది. అది ఆ వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన వ్యక్తి గురించి మనం అందుకే అపేక్ష పెట్టుకోకూడదు. వాళ్ళు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయలేదని చెప్పి మనం ఏం చేస్తున్నాం, మనకు సంబంధితమైన వ్యక్తి, మన అధికారం ఉంది, మనం చెప్పగలుగుతాం, మన సామర్థ్యం ఉంటే చెప్పాలి. లేకపోతే మనం సైలెంట్ గా ఉండి మన కర్మను మనం చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? అధికారం ఉంటే మనం ఏం చేస్తాం, అధికారం ఎప్పుడు ఇవన్నీ ఆలోచిస్తామండి. మన దగ్గర అధికారం లేకపోతే ఏమవుతుందంటే అన్ని ఊహించుకుంటా, ఇలా చేస్తే బాగుండండి, అలా చేస్తే బాగుండి, అలా చేయడం లేదు, వీళ్ళు చేయడం, వాళ్ళు చేయడం, ఎవరితో పని నేను ఏం చేస్తున్నానని మనం చూసుకోవాలి. అలా ఆలోచిస్తూ పోతే మనకి ఎప్పుడు అంత ఉండదు అనమాట. ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తాం, మన గురించి ఆలోచించాం, అట్లా వాళ్ళది పోయింది జీవితం, మంది కూడా పోయింది. మనం వర్తమానం జీవించకుండా ఇతరుల గురించి జీవిస్తూ మన జీవితం కూడా వ్యక్తం చేసుకుంటాం. కాబట్టి మన జీవితం వ్యక్తం కాకుండా నీ కర్మలు నీ వెంట ఉంటాయి, కాబట్టి నీ ఆచరణ నీ దగ్గర ఉంటుంది. మనం చేసిన కర్మల ఫలితాన్ని మనం అనుభవిస్తాము. ఎవరు చేస్తే కర్మలు వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళ కర్మాన్ని వదిలేసి మనం ఏం చేయగలుగుతున్నాం. కాబట్టి అధికారం ఉంటే ప్రయత్నించండి, అధికారం లేనప్పుడు మనం దాని జోలికి పోకుండా మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. అస్తు. ఓకే అండి, చాలా విషయాలు మనం ఈరోజు ఎక్కువ ప్రస్తావించాము. సో టైం ఎక్కువ అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంకెవరికైనా సందేహాలు అంటే ఇది కాకుండా పాఠానికి సంబంధించి చెప్పండి, లేదంటే మనం రేపు చూద్దామండి. ధన్యవాదాలు మహోదయ్. ఓకే అండి, అస్తు.
మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. నమస్తే అందరికీ ఆచార్య. నమస్కారం. ధన్యవాద మహోదయ. నమస్తే ఓం మహోదయ. నమస్తే.